మూవీ స్టార్టింగ్‌లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి అయితే ఒక అబ్బాయి మీదకి వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరే మన హీరోయిన్ హీరోకి కిస్ చేసేయమంటుందండి. నా పాయింట్స్ నువ్వెందుకు పెంచట్లేదు? నువ్వు పెంచాలి కదా! అని చెప్పేసి అంటుంది. హీరో అలా చూస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో సరే మరి నేను నిన్ను క్షమించాలంటే నాకు నీ పవర్ మొత్తం చూపించాలి అని చెప్పి హీరోయిన్ ఏమో హీరో షర్ట్‌ని తీస్తుంది. తీసి వావ్! చాలా బాగుంది అని కూడా అంటుంది. హీరో అంటాడు అదేంటి నువ్వు ఇంతలా మారిపోయావు అనంటే అప్పుడు హీరోయిన్ ఇంకా నువ్వు మాట్లాపుతావా తన లిప్స్టిక్ తో 59 అని కూడా రాస్తుంది. కిస్ చేస్తుందా ఇంకా హీరో అంటాడు అయితే 59 పాయింట్స్ పెంచాలంటే 59 కాదు 100 పాయింట్స్ అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఇంటిమేట్ కూడా అయిపోతారు. మార్నింగ్ ఏమో హీరోయిన్ లేచి అయ్యో నేను ఎక్కడున్నానని చెప్పేసి హీరోని చూసి అయ్యో తింతో నేను పడుకున్నానా అది నా బాస్ ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటే ఇంకా హీరో లేచిపోయి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే హీరోయిన్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పేసి అంటుందా. అప్పుడు హీరో నేను తీసుకువెళ్తాను ఆగు అని అంటే లేదు లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకుంటుంది. సో వెళ్ళిపోతుంటే హీరోయిన్నే ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే తినెవరు ప్రెసిడెంట్ వైఫా లేదంటే ఫియాన్సీనా అసలు ఎంత బాగుందో కదా హాట్గా ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే అనుకుంటారు. అండ్ ఈ అమ్మాయి ఏమంటే ఆఫీస్లో రొమాన్స్ ఉండవు కదా అని చెప్పేసి కూడా అనుకుంటారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఆలోచిస్తుంది ఏమని అంటే తన హాస్పిటల్కి అయితే వెళ్ళుంటుంది. సో డాక్టర్ ఏమని చెప్పని ఉంటారంటే నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అండ్ అలాగే నువ్వు 3 months కన్నా ఎక్కువ బతకవని చెప్పి డాక్టర్ అయితే చెప్తాడు. అదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా ఆ టెడ్డీ బేర్ ని పట్టుకుని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఫుల్ బాధపడుతుంటే తనకైతే వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. ఇంకో కాల్ చేయగానే నాకు మనీ ఎప్పుడు ఇస్తావు నువ్వు మనీ ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ మదర్ అడిగితే అదేంటమ్మా డబ్బులకు తప్పితే ఇంకోసారి ఉత్తినే కాల్ చేయవా అని అంటే అప్పుడు వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు క్యాన్సర్ వచ్చిందమ్మా అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఏంటి నువ్వు డబ్బులు ఇస్తానికి ఇలా నాటకాలు ఆడుతున్నావా. హీరోయిన్ ఇంకా బాధపడి కాల్ అయితే కట్ చేసేస్తుంది. హీరోయిన్ కి కాల్ వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి ఏం కావాలి అని చెప్పేసి అంటే అప్పుడు మేము కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే ఇంకా హీరోయిన్ అయితే మనకి తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే హీరోయిన్ ఏమో సెక్రటరీగా పనిచేస్తుంది. అది ఒక హీరోయిన్ అయితే కొంచెం అగ్లీగా ఉంటుంది. తన మీద అయితే తనతో పనిచేసే కొలిగి అయితే తన మీద వేస్తుంది కొంత చెత్తేసిందే కాక సారీ చెప్పకుండా ఇంకా కొలిగి ఏమంటుందంటే నువ్వే ఒక చెత్తవి చెత్తను కూడా తినే అని చెప్పేసి కూడా అంటుంది కొలిగ్. ఎందుకంటే హీరోయిన్ అందంగా లేదు. ఇంకా హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోతుంది. తనైతే అందంగా రెడీ అయ్యి తన మిర్రర్ మీద ఏమని రాస్తుందంటే ఇంకా ఎవరు నన్ను బుల్లి చేయలేరు అలాగే నా పాతగున్న హీరోయిన్ కూడా చనిపోయింది అని చెప్పి హీరోయిన్ అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఆఫీస్ లో చూపిస్తారు. ఇంకా ఈ కొలీగ్స్ ఏమనుకుంటున్నారంటే ఇంకా హీరోయిన్ ఏంటి ఇంకా రావట్లేదంటే ఇంకో కొలీగ్ ఏమో తన డేట్ చేస్తుంది అనుకుంటా అంటే ఆయన తన అంత అందంగా ఏం లేదు కదా తన అగ్లీగా ఉంటుంది తన ఎవరు డేట్ చేస్తారని చెప్పి వాళ్ళు అంటుంటే ఇంకా ఈ అమ్మాయి లెగిసి ఏమంటుందంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే మన సార్ మనల్ని ఊరుకోరు అది గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా వింటారేమో అది కొంచెం ఆలోచించండి అని అమ్మాయి అయితే హీరోయిన్ సపోర్ట్ చేస్తుంటే ఈ కొలికి ఏమంటుందంటే ఆయన నేను ఎందుకు భయపడాలి నేను ఎవరికి భయపడను అని చెప్పి నేనైతే అంటుంది. అక్కడికి ఇంకో కొలిగి అయితే వస్తాడనమాట. వీడేమంటాడంటే ఆయన మన బాస్ కి తెలీదా ఏంటి తన ఆఫీస్ లో రొమాన్స్ చేస్తున్నాడు ఆయన తనకి మనం ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలని వీడైతే ఎక్కువ బాగుతూ ఉంటాడు. అక్కడికి మన హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఆ షో అందరూ షాక్ అనమాట హీరోయిన్ అంత అందంగా చూసి. వీడంటాడు మ్యామ్ మీరేంటి కొత్త సెక్రటరీనా అని అంటే ఇంకా వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంక ఈ అమ్మాయి కూడా అడుగుతుంది మీరు కొత్త సెక్రటరీనా అయితే మీరు ఇక్కడ హీరోయిన్ ప్లేస్ లో ఎందుకు కూర్చున్నారు అని అంటే నేనే హీరోయిన్ అని చెప్పి హీరోయిన్ ఫోటోని చూపిస్తుందా. ఇంకా వీళ్ళందరూ అయితే షాక్. హీరోయిన్ వెళ్తూ వాడి చేతిలో కాఫీని తీసుకుని ఇంకా అమ్మాయి మీద గట్టి కొట్టి ఏమంటుందంటే నేను మీలాంటి ఎదవలతో పెట్టుకోవాలనుకోవట్లేదు అలాగే నీ విగ్ కూడా తీసే అని చెప్పి హీరోయిన్ ఏమో వాడి విగ్ అయితే అక్కడ పడేసి వెళ్ళిపోతుంది హీరో దగ్గరికి. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే మీరు లాస్ట్ నైట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే నాకు ఏమాత్రం సరిపోలేదు అనగానే అప్పుడు హీరో ఏంటి నీకేమాత్రం సరిపోలేదా అది బెడ్లోనా వర్క్లోనా అని చెప్పేసి అని అడిగితే అప్పుడు హీరోయిన్ అలా ఏం కాదు అని అంటుంది. రాత్రి నేను సరిగ్గా చేయలేదా అని చెప్పి హీరో అడిగితే నేను దాని గురించి మాట్లాడట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. మరి ఏమో మరి నువ్వు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది సరే నేను సైన్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా సైన్ చేసి తనకైతే ఇస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే బయటకు వస్తుందా ఇంకా తనైతే ఒకరికి కాల్ చేసేమంటుందంటే ఇలా నా ఇంటిని అమ్మాలి అనుకుంటున్నాను సో మీరు ఎవరినైనా చూడండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది.
హీరోయిన్ దగ్గరికి అయితే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ అమ్మాయి కూడా వస్తుందా, ఇంకేమంటుందంటే నువ్వు నిజంగానే హీరోయిన్ వా, అసలు నేను నమ్మలేకపోతున్నానంటే ఇప్పటికైనా నమ్ముతావా అని చెప్పి చైన్ అయితే చూపిస్తుందా. ఇంకా నమ్ముతున్నాను అని అమ్మాయి ఉంటుంది. అలాగే అంటారు, ఏంటి నువ్వు ఇప్పుడు దాకా ఒక అగ్లీ అమ్మాయిలా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఏంటి సడన్ గా ఈ చేంజ్ అనగానే అప్పుడు హీరోయిన్ కొంతమందికి ఎలా మార్చారో అలాగే మార్చాలి, ఇక నుంచి చాలా మందికి బెండ్లు కూడా ఎరగ తీస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి ఇంకా ఫ్రెండ్ వచ్చేమంటుందంటే నువ్వు నిజంగానే హీరోయిన్ అంటే అవును నేను నిజంగా నీ ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా ఏమంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు అందంగా రెడీ అయితే బాగుంటావు అని అనగానే అప్పుడు హీరోయిన్ కూడా అవును అని అంటుంది. సో హీరోయిన్ కి హీరో కాల్ చేసి రమ్మంటాడు. హీరో అంటాడు నాకు తినిపించు అని. అప్పుడు హీరోయిన్ నేను తినిపించాలని అంటే నాకు ఇంకా ఎక్స్ట్రా బోనస్ ఇస్తారా అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో నేను ఎక్స్ట్రా బోనస్ ఏంటి, నీకు చాలానే ఇస్తాను, నువ్వు నాకు తినిపించు 10 times బోనస్ ఇస్తాను అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి కూర్చుని అయితే తినిపిస్తుంది. అక్కడికి రెన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా రెన్ వచ్చిందని హీరోయిన్ లెగ్సి నుంచి ఉంటుంది. ఇంకా రెన్నేమో బాక్స్ తీసుకొచ్చి అయినా నువ్వేంటి హీరోకి అంత క్లోజ్ అయిపోతున్నావు అని చెప్పేసి అడిగి తనైతే తోసేస్తుంది. రెన్ అంటుంది నీకు ఇష్టమని తీసుకొచ్చాను, సో నువ్వు తినాలి అని అంటే హీరో ఏమో హీరోయిన్ తో అంటాడు అవును రెన్ తీసుకొచ్చినా తింటాను అని అంటాడు. హీరోయిన్ అలా చూస్తుంటే ఇంకా రెన్నేమో అయినా నువ్వు కొత్త సెక్రటరీని ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి హీరోని అడిగితే హీరో ఏమో హీరోయిన్ అంటాడు నీకు 10% ఎక్స్ట్రా బోనస్ వద్దా అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఈడు గోల భరించుకోలేకపోతున్నాను, ఇంకా 3 నెలలే కదా బతికేది, ఆ లోపల ఈ గోల మొత్తం పోద్దులే అని చెప్పేసి హీరోయిన్ ఏమో హీరో దగ్గర కూర్చుని తినిపిస్తుంది అనమాట. ఇదంతా రెన్ అయితే చూసి జెలస్ అయిపోతుంది బాగా. ఇంకా తినిపించేసిన తర్వాత హీరోయిన్ కేమో హీరో 500 million యూన్స్ అయితే కొడతాడా. సో హీరోయిన్ అయితే ఫుల్ షాక్. రెన్నేమో హీరోయిన్ ని పక్క తీసుకెళ్ళిపోయామంటుందంటే నీకెంత ధైర్యం ఉండే నా ఫియాన్సీని నీ వల్ల వేసుకుంటావా అని చెప్పి ఇంకా చెయ్యి ఎత్తుతుంటే అక్కడికి హీరో వచ్చి రెన్ అయితే ఆపుతాడు. ఆపేమంటాడంటే ఆయన నేను నీకు చెప్పానండి నువ్వు నా ఫియాన్సీ ఇవని, అలాగే నువ్వు హీరోయిన్ ని పట్టుకోవడానికి నీకెంత ధైర్యం చెప్పి అని అడుగుతుంటే రెన్నేమో ఆయన ఇలాంటి సెక్యూరిటీ నీకు మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటుందా. హీరో ఏమో ఆయన నీకు అన్ని తెలిసినట్టు వాగమాకు అని చెప్పి చేతులు అయితే కడుక్కుంటాడు. అలాగే హీరోయిన్ ఇంకోసారి ముట్టుకోవద్దు అని కూడా అంటారు. ఇంకా హీరోయిన్ ఏమో సరే బాస్ మీరు ఇప్పుడు పోలీసుకి కాల్ చేయమంటారా, కాల్ చేయాలి అన్నట్లయితే నాకు ఇప్పుడు 500 యూన్స్ ఇవ్వాలి. ఇంకా హీరో ఏమో హీరోయిన్ మనీ గురించి ఏదైనా చేసేస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. హీరో ఏమో హ్యాండ్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఏమో నేను వీటిని తొడవాలి అంటే 200 అవుతుంది అనగానే హీరో కూడా సరే అని అంటాడు. సో ఇదంతా రెన్ చూసి అయితే షాక్. రెన్ అయితే హీరో వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి అంకుల్ చూడండి ఎట్లా చేస్తున్నాడో, హీరోయిన్ గురించి నన్ను ఇలా చూస్తాడు, హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టం, ఇదంతా తన మీద ఉన్న ఎఫెక్షన్ అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది ఇదేమి ఎఫెక్షన్ అమ్మా, ఇదంతా మనీతో సంబంధించింది అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది. హీరో ఏమో హీరోయిన్ ని గట్టిగా పట్టుకుంటాడు. సో గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే సో హీరోయిన్ ఏమో మొత్తం 10,000 అయితే అయ్యింది ఇంతలా యాడ్ చేశాను కాబట్టి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఇలా ఆఫీస్ లో రొమాన్స్ చేయకండి, ఎందుకంటే ఇది రూల్స్ ని బ్రేక్ చేసినట్టు మీకు కూడా తెలుసు కదా అని చెప్పి హీరోయిన్ అంటే హీరో ఏమో హీరోయిన్ పట్టు అది ఎంప్లాయీస్ పార్టీ ఇచ్చేది అది మనకి కాదు అని చెప్పి హీరో అయితే కిస్ చేస్తుంటే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. సో తను వచ్చింగానే ఇంకా వీళ్ళిద్దరు అయితే దూరం జరిగిపోతారు. హీరో ఏమో వెంటనే సరే నాకేదో అపాయింట్మెంట్ ఉంది కదా సో దాని గురించి నువ్వు కూడా రా అని చెప్పాను కనుక హీరోయిన్ కూడా సరే అని కూడా హీరోయిన్ వాళ్ళమ్మ ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నావు, ఇలా మీ నాన్నకి కొంచెం బాగాలేదు సో మనీ పంపించమా అని చెప్పేసి అంటూ ఉంటుందా. అయినా నాకెందుకు అని అంటే అప్పుడు వాళ్ళమ్మ తను ఎంతైనా నా హస్బెండ్ కదా అనగానే ఇంకా హీరోయిన్ ఏమో నువ్వు నాకు కాల్ చేయమాకు అని చెప్పేసి హీరోయిన్ ఏమో కార్ లో కూర్చుంటారు. హీరోయిన్ ఏమో సీట్ బెల్ట్ పెట్టుకుంటుందా, హీరో అయితే పెట్టుకోడు. సో హీరోయిన్ ఏమో సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటే అప్పుడు నాకు వచ్చినవే సీట్ బెల్ట్ పెట్టు అనగానే హీరోయిన్ ఏమో ఈడేంటి ఇంతలా చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇంకేమంటుందంటే సరే బాస్ మరి మీ సీట్ బెల్ట్ పెట్టారంటే ఇంకా ఎక్స్ట్రా పే అవుతుంది అనగానే సరే అని అంటారు. హీరోయిన్ అనుకుంటుంది నేను ఆల్రెడీ పడుకున్నాను కదా తిరిగేంటి భయపడేది అని చెప్పి సీట్ బెల్ట్ వెళ్తుంటే ఇక హీరో ఏమో హీరోయిన్ కి కిస్ చేస్తాడు. హీరో అంటే ఈ కార్ లో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది కదా అంటే అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు హీరో నువ్వు నా దగ్గర ఉన్నావు కదా నీకు ఇంకా కిస్ చేయాలని ఉంది కదా అనగానే ఇంకా సీట్ బెల్ట్ అయితే పెట్టి పక్కన హీరో అంటాడు హీరోయిన్ నీకన్నా ముందు సైకిల్ దొక్కునే అంకులే ఫీడ్ కి వెళ్తున్నాడు అనగానే అప్పుడు హీరో గురించి ఏమైనా దాన్ని 2 తీసుకోమంటారు ఏంటి, పర్లేదు చెప్పండి, ఎందుకంటే అది దీనికన్నా స్పీడ్ గా వెళ్తుంది కదా, మీరు దాని మీద కూర్చుని అలా నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళినారనుకోండి మీకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి హీరోయిన్ అయితే వీళ్ళు ఒక డీల్ మాట్లాడటానికైతే వెళ్తారు. సో అక్కడే వీడంటాడు మీ సెక్యూరిటీని మార్చేసారేంటి కొత్తగా ఉంది తిన చాలా
చాలా అందంగా ఉంది అని చెప్పి వీడైతే అంటాడు. హీరోయిన్ కూడా అలా ఏం లేదు, నేను పాట సెక్రటరీనే అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఇది వరకు కొంచెం అగ్లీగా ఉండేదన్నమాట. వీడంటాడు అసలు నిజంగా నువ్వు అంటే నమ్మలేకపోతున్నాము, ఎందుకంటే అసలు చాలా చేంజ్ అయిపోయేవాళ్ళగానే అప్పుడు హీరోయిన్ నాకు కొంచెం మేకప్ ఎక్కువైనట్టుందిలేండి అని చెప్పి కూడా అంటుంది. అక్కడ ఒక ఓనర్ అయితే ఉంటాడు. సో ఆ ఓనర్ కూడా హీరోయిన్ చూసి కొంచెం ఫ్లాట్ అయితే అవుతాడు. వీడు కొంచెం ముసలోడే. వీడైతే హీరోయిన్ పొగుడుతూ ఉంటాడా, హీరోకేమో జలస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా తినైతే వైన్ పోయమని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడా, సరే అని చెప్పి హీరోయిన్ అయితే పోస్తుంది. సో హీరో కూడా తనకి పోయమంటాడు. ఇంకా తర్వాత ఈ ఓనర్ అడుగుతాడు హీరోయిన్ ని, నువ్వు మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా నన్ను అని అడిగితే హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఇదేంటి ఇలా అడుగుతున్నాడు ఈయన. ఇంకా సరే అని అంటుందా. ఇంకా హీరో ఏమో లేదు లేదు తన నాతోనే వస్తుంది, ఎందుకంటే తన నా సెక్రటరీ కాబట్టి ఒకవేళ తను రావాలనుకున్నా సరే తనకి మాత్రం ఇప్పుడు అస్సలు కుదరదు. హీరో అంటాడు. అలాగే మనసులో ఏమనుకుంటాడంటే నిజంగానే హీరోయిన్ తనతో వెళ్దామని చెప్పేసి అనుకుంటుందా అని చెప్పి అనుకుంటాడు. ఈయన కూడా సరే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కార్ లో కూర్చుంటారు. హీరోయిన్ అంటుంది మీరు ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, అప్పుడే కదా నేను కార్ డ్రైవ్ చేయగలను అని అంటే అప్పుడు ఈ మధ్య హీరోయిన్ నన్ను ఎలాగో ట్రీట్ చేస్తుందిలే అని అంటే అప్పుడు హీరోయిన్ నేను జస్ట్ మిమ్మల్ని సీట్ బెల్ట్ పెట్టుకోమన్నా అంతే కదా అని అంటే అప్పుడు హీరో అలా అయితే నువ్వు వచ్చి పెట్టొచ్చు కదా అని అంటాడు. సరే అని కూడా ఇంకా దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ వేస్తూనే హీరో అంటాడు నువ్వు నిజంగా వాడిని ఇంటికాడి దింపుదాం అనుకున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును అని అంటుంది. సో హీరో ఏమో అయితే నీ ప్లాన్ నేను చెడగొట్టాను అని హీరో అంటే అప్పుడు హీరోయిన్ అయినా సరే మీరేంటి ఎలా రిజెక్ట్ చేశాడు, తను ఒకవేళ మన డీల్ ఒప్పుకోకపోతే ఏం చేద్దామని అంటే అప్పుడు హీరో ఏం పర్లేదు తన డీల్ ఒకటే కాదు కదా ఉన్నది మనకి, వాడి బిహేవియరే నాకు నచ్చలేదు అని చెప్పి హీరో అంటాడు. సో హీరోయిన్ అనుకుంటుంది వీడేంటో అసలు చిన్న పిల్లడు కన్నా దారుణంగా చేస్తున్నాడు, అసలు వీడు సీఈఓగా సరిపోతాడా అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది. హీరోయిన్ అంటుంది ఎక్కడికి తీసుకువెళ్ళను అని అంటే నువ్వు నన్ను ఒక చోటు తీసుకెళ్ళు అని చెప్పేసి ఒక చోటు తీసుకువెళ్తాడు. హీరోయిన్ కార్ దిగి హీరోయిన్ కూడా కార్ దింపిస్తుంది. సో ఏమంటుందంటే ఇంకా నా డ్యూటీ అయిపోయింది కదా సో నేను వెళ్తాను అని అంటే అప్పుడు హీరో ఏం పర్లేదు నా దగ్గరకు వచ్చి కొంచెం హ్యాంగ్ ఓవర్ జ్యూస్ చేయవా అని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పి లోపలికి ఎత్తే అక్కడ స్టాఫ్ మొత్తం వెల్కమ్ సార్ అని చెప్పేసి అంటారా. హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. హీరోయిన్ అనుకుంటుంది హ్యాంగ్ ఓవర్ డే పెట్టడానికి చాలా మంది ఉన్నారు కదా, కానీ నన్ను ఎందుకు వీడు ఎంచుకున్నాడు అంటే నేను లాస్ట్ నైట్ వీడితో స్లీప్ చేశాను కాబట్టి నా మీద రివెంజ్ తెచ్చుకుంటానని చూస్తున్నాడా అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ టీ చేసి తీసుకువెళ్తుంటే ఇంకా హీరో ఏమో పక్కకి లాగి ఏమంటాడంటే నేను ఇంకా ఈ టీ తాగుతానని నువ్వు అనుకుంటున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ ఈ టీ ఒక ఎక్స్క్యూజా అని చెప్పి అంటుంది. హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది అయినా సారీ ఆ రోజు నైట్ ఏదో జరిగిపోయింది సో మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకండి, అది ఏదో ఒక మిస్టేక్ అనగానే అప్పుడు హీరో అంటాడు నువ్వేం కంగారు పడమాకు, నేను మిస్టేక్స్ తర్వాత మిస్టేక్స్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తాను అని చెప్పేసి హీరో ఇంకా హీరోయిన్ ఏమో మనం జస్ట్ క్యాజువల్ లవర్స్ అంతే కదా అని చెప్పేసి అని అంటే అప్పుడు హీరో ఏమో కిస్ చేస్తూ హీరోయిన్ ని బెడ్ మీదకి పడేసేమంటాడంటే నీకు కూర్చుని చేస్తే బాగుంటుందా లేదంటే నుంచుని చూస్తే కంఫర్ట్ గా ఉంటుందా అని అప్పుడు హీరోయిన్ పడుకుని చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు హీరో ఏమో లేపి లేదు నీ గురించి నాకు తెలియదు ఏంటి నువ్వు నుంచుని చేస్తేనే నీకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో హీరో నుంచోబెట్టి ఇంకా బటన్స్ అన్ని తీస్తూ ఉంటుందా, హీరో ఏమో హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు ఇంటిమేట్ కూడా అయిపోతూ ఉంటారు. అదే కేసు ఇంకా అవ్వలేదు అవుతారా మచ్చా ఇది సగం దాకా అయిపోయిన తర్వాత ఇంకా హీరో అంటాడు మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా నన్ను నుంచోబెట్టేస్తే నీకు బాగా చెప్తా కొరికేస్తానని చెప్పేసి అంటుంది. హీరో కూడా సరే అని చెప్పి ఇంకా వాష్రూమ్ లోకి అయితే తీసుకువెళ్తాడు. మళ్ళీ చెప్తున్నా సింగిల్స్ మీరు మాత్రం బాధపడకండి. ఇంకా మార్నింగ్ చూపిస్తారా హీరోయిన్ లెగుస్తుంది. సో హీరో ఏమో అంటాడు నీకు నైట్ స్వర్గం చూపించినట్టు ఇప్పుడు కూడా చూపినా అని అంటే ఇంకా హీరోయిన్ లెగిస్తే బాస్ మళ్ళీ నాతో మీరు పడుకుంటారని చూస్తున్నారా అని అడిగితే ఏం మాట్లాడుతుందని అని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ ఏం లేదు అని అంటే హీరోయిన్ తన బట్టలు చూసుకుని అనుకుంటుంది నైట్ నేను వేరే వేసాను కదా ఈ బట్టలు అక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటుంది. ఇంకా హీరోని అడిగితే హీరో ఏమో నీ గురించి నేను ఒకటి చూపిస్తాను రా అని చెప్పి తన హీరోయిన్ కూడా ఎత్తుకుని అక్కడికి తీసుకువెళ్తాడు. ఇంకో బ్యాగ్స్ జ్యువెలరీస్ అన్ని ఉంటాయి అనమాట. అది హీరోయిన్ కి. హీరోయిన్ అనుకుంటుంది జస్ట్ మేము ఫేక్ చేస్తున్నాను అంటే కానీ ఇవన్నీ నాకేనా అని చెప్పేసి అనుకుంటుంటే అక్కడికి హీరో వచ్చి ఇంకో ఇది తీసుకుని ఇది వేసుకుని 5 minutes లో నువ్వు ఏది మార్చుకుని రావాలి, లేదనుకో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా,
ఇట్లాగే చేస్తాను మళ్ళీ అని చెప్పేసి హీరో అని అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చారు. మన సార్ అయితే చూసి షాక్ అవుతారు. ఎవరినో మీకు కూడా తెలుసు కదా, అది మన హీరోయిన్ని. సో హీరోయిన్ని చూసి తన అందరికైతే భయం మర్చిపోతారు. హీరోయిన్కి ఏమో బ్యాగ్ ఇచ్చాగానే ఇంకా హీరోయిన్ ఏమో ఈ బ్యాగ్ చాలా 3 మిలియన్స్ ఉంటుంది కదా, ఈ బ్యాగ్ నాకు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అడుగు. ఇక హీరో ఏమంటాడంటే ఇంకా చాలా తక్కువ ఉంది టైము, ఈ టైం లోపల మాత్రం కానీ నువ్వు నన్ను హోటల్కి తీసుకెళ్ళకపోతే నేను 3,000 నీ దాంట్లో నుంచే కట్ చేస్తాను అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగే ఏమనుకుంటుందంటే నేను ఇంటికి వెళ్ళి మెడిసిన్స్, ఇంకా హీరో ఏమో హీరోయిన్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే హీరోయిన్ అడుగుంటుంది ఫస్ట్ హీరోయిన్ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు వెళ్దామని. హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఏంటి వీడు మా ఇంటికి రావాలనుకుంటున్నాడా ఏంటి అని. బాస్ మీరు ఇక్కడ ఉండండి లేదంటే మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుని వస్తాను అని చెప్పేసి అంటే అప్పుడు హీరో ఎందుకు అంటున్నావు, ఏమైనా ఒక అబ్బాయిని లోపల దాస్తున్నావా ఏంటి అని అడిగితే అప్పుడు హీరోయిన్ లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు, అలా ఏం కాదు, మా ఇల్లు కొంచెం చెత్తగా ఉంది అందుకే రావద్దు అని చెప్పేసి అంటున్నాను అని అంటే ఏం పర్లేదులే నేను లోపలికి వస్తానని చెప్పి హీరో కూడా లోపలికి అయితే వెళ్ళిపోతాడా. సో హీరో ఏమో తన రూమ్ ముందు నుంచుంటే హీరోయిన్ తనైతే ఏమో ఈడు వచ్చేస్తున్నాడే, ఈడు లోపల నా మెడిసిన్ చూసేస్తాడే అని అనుకుంటుంది. హీరోయిన్ ని పిన్ అయితే అడిగితే హీరోయిన్ ఏమో ఇంకా పిన్ అయితే చెప్తుంది. హీరో ఏమో లోపలికి అయితే వెళ్తాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది దేవుడా ప్లీజ్ వీడైతే నా మెడిసిన్స్ చూడకూడదు, నేనేమో నా దాన్ని నేను పైకి పోదాం అనుకుంటే ఈ నా లైఫ్ లోకి వస్తున్నాడే ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి హీరో అంటాడు. ఎందుకంత నర్వస్గా ఉన్నావు, కొంపదీసి ఏమైనా ఫ్రిడ్జ్లో ఏమైనా దాచిపెట్టావేంటి, ఫ్రిడ్జ్ తీయని అంటాడు. మరీ అంత దారుణంగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టే దానిలో కనిపిస్తున్నానా అని చెప్పి హీరోయిన్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అలా ఏం కాదు తమరి గారు ఏం తింటారా అని చెప్పేసి అడుగుతున్నాను అంతే అని చెప్పి హీరో అనగానే ఇంకా హీరోయిన్ ఫ్రిడ్జ్ తీసి హీరో ఏమో ఒక క్లాసెట్ దగ్గరికి వెళ్తుండే రే వెళ్ళమాకురా అటే పేరా నా ఎన్ని ఉన్నాయి, అయ్యో దేవుడా నా క్యాన్సర్ ఎన్ని దాంట్లోనే కదా ఉన్నాయి రిపోర్ట్స్ అని చెప్పేసి వెళ్ళి అడ్డుగా నుంచుంటుంది. ఇంకా హీరోయిన్ ఉంటుంది దీంట్లో ఏం లేవు జస్ట్ నా క్లాత్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు హీరో ఏం పర్లేదు నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా అని అడిగి లేదు బాస్ మీకు అర్థం కావట్లేదు, దీంట్లో నా సీక్రెట్స్ ఉన్నాయి నా క్లాత్స్ ఉన్నాయి ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటే హీరో ఎంత మట్టికి ఒప్పుకోడా. సో హీరోయిన్ అనుకుంటుంది ఇంకేం చేసేది లేదు, మా అమ్మకి నా క్యాన్సర్ మ్యాటర్ తెలిసినా సరే తను ఏమంత రియాక్ట్ అవ్వలేదు. సో అలాగే హీరో కూడా అంతేలే ఏ జరిగితే అది జరిగింది, ఇంకా మా రిలేషన్షిప్ కూడా ఎండ్ చేయాలనుకుంటా అని చెప్పి ఓపెన్ చేసి చూడు చూస్తున్నావా చూడు అర్థమైందా ఇప్పుడైనా అర్థమైందా అని చెప్పేసి అంటుంది. హీరో షాక్ అవుతాడు. అలాగే ఇంకా హీరోయిన్ ఏమో దెయ్యం అని చెప్పేసి ఎక్కుతుందా. సో అక్కడ చూస్తే హీరోయిన్ ఇన్నోవేట్ ఉంటుంది. సో అక్కడ పడేస్తుంది. బాబా హీరోయిన్ మొహం ఎలా చూపించుకోలో తెలియదు. ఇంకేమంటుందంటే సరే అయిపోయింది కదా ఇంకా వర్క్ తిరిగి వెళ్దామని అంటే అప్పుడు హీరో వెళ్దాంలే అని చెప్పేసి అంటే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది వీడు ఇలా ఉన్నాడు కదా ఇంకా నన్ను మెడిసిన్స్ వేసుకునేవాడేమో అని చెప్పి ఆఫీస్ లో చూపిస్తారా. ఇంకా ఈ అమ్మాయి వచ్చి ఏమంటుందంటే నేను ఇది కంప్లీట్ చేశాను సో నేను వెళ్ళి బాస్ కు చూపిస్తాను అంటే అప్పుడు హీరోయిన్ సరే వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ మళ్ళీ రా మాకు ప్లీజ్ అని చెప్పేసి అంటుంది. నీకు జెలస్ కదా అందుకే ఎలా అంటున్నాను అనగానే ఫస్ట్ పో అమ్మా అనగానే తన లోపలికి వెళ్తుందా హీరోయిన్ ఆలోచిస్తుంది. తినైతే ఏడ్చుకుంటూ పాప వచ్చి అమ్మో నన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాడు ప్లీజ్ నన్ను తీయకుండా నువ్వే చూసుకోవాలంటే అప్పుడు హీరోయిన్ నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నువ్వే వెళ్ళావు నేను ఏం చేయమంటావు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి బాస్ మీరు ఆ పిల్లని పళ్ళ నుంచి తీయమాకండి అని అంటే అప్పుడు హీరో నువ్వు ఈ కాపీతో నన్ను కొనేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ సరే మరి నన్ను ఏం చేయమంటారు అని అంటే అప్పుడు హీరో ఇంకా హీరో ఏమో నన్ను కిస్ అని చెప్పేసి అడుగుతాడా. హీరోయిన్ ఏమో ఇది ఆఫీసు అందరూ చూస్తూ ఉంటారు కదా అని అంటే అప్పుడు హీరో అయితే సరే మరి నువ్వు నాకు పెట్టవు కదా అమ్మాయిని పళ్ళ నుంచి తీసేస్తానంటే హీరోయిన్ కిస్ చేస్తాను. హీరోయిన్ లాగే నేను నీ అందానికి మర్చిపోతున్నాను నువ్వే సజెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ కిస్ చేస్తాడు. హీరోయిన్ ఏమో వద్దు అంటుంది. సో అటేపు కొంతమంది వస్తుంటే ఇంకా హీరో ఏమో అసలు వాళ్ళెవరిని పట్టించుకోరు హీరోయిన్ ఎలా కిస్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు వస్తున్నాడని చెప్పేసి ఇంకా బయటకు కనిపించకుండా అయితే మూసేస్తాడు. ఇదే ఛాన్స్ అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా హీరో నాపి వీళ్ళిద్దరూ అయితే మళ్ళీ కిస్ చేసుకుంటారు. అసలు ఈ కిసులు ఏంటో కానీ ఇంకా హీరోయిన్ ఏమో గట్టిగా కురుకుతాడా. ఇంకా హీరోయిన్ ఏమో హీరోని తోసి నువ్వు మనిషి కదరా కుక్కవే అని చెప్పేసి హీరోయిన్ ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏంటి నా బంగారానికి చాలా కోపం వస్తుంది అనుకుంటే కదా సరేలే నేను ఆ అమ్మాయిని ఫైర్ చేయనులే అని అంటాడు. తర్వాత ఇంకా అలా బుగ్గని చూపిస్తుండే హీరోయిన్ ఏమో కిస్ చేయాలనుకుని సరే అని చెప్పి కిస్ చేస్తే ఇంకా తనైతే లిప్స్ పెడతాడా నువ్వు అసలు మారు అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి అయితే వెళ్తుంటే అక్కడికి రెన్ వస్తుంది. ఇంకా రెన్ అడుగుతుంది నువ్వేంటి హీరోకి ఎంత క్లోజ్ అయిపోతున్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను జస్ట్ స్లీప్ చేస్తున్నాను ఆయన మేము ఇద్దరు ఎప్పుడు దక్కలేసి ఉండమో మాకే తెలియదు అలాగే నువ్వేమో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకొని అంటే అప్పుడు రెన్ నువ్వు హీరోని వదిలేసే అని అడుగుతుంది. అలాగే ఏమంటుందంటే నువ్వు అగ్లీగా ఉండు ఇదివరకు ఎలా ఉన్నావో అలాగుండు అలా ఉంటే నీకు 5 మిలియన్ యూన్స్ ఇస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ ఏంటి 5 మిలియన్ యూన్సా అని చెప్పాను లేదు నా వర్క్కి నేను ట్రూగా ఉంటాను నేను లాయర్గా ఉంటానని చెప్పి హీరోయిన్ కి వాళ్ళ అమ్మ కాల్ చేసి నాకు ఒంట్లో బాగాలేదని కళ్ళు తిరిగి పడిపోయాను సో నన్ను చూస్తానికి రానగానే హీరోయిన్ కూడా వెళ్తుంది. హీరోయిన్ అక్కడికి భయంగానే వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకడైతే బయటకు వస్తాడా వీడే హీరోయిన్ వల్ల స్టెప్ ఫాదర్ కన్నా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది ఎలా అంటే హీరోయిన్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు చూస్తాం
హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు చూస్తాం, అలా చేస్తూ ఉంటాడు. సో అందుకే హీరోయిన్కి ఇవ్వాలంటే అసలు నచ్చడు. అదే స్టాప్. వీళ్ళ మమ్మీ అయితే సరే మరి నువ్వు మనీ తీసుకొచ్చావు అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు నాకు ఆబద్దని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావని అంటే అలా ఏం కాదు నీ బ్యాగ్ ఇవ్వ అని చెప్పి మనీ చూస్తుంది. చూసేయమంటుందంటే నేను చెప్తున్నాను కదా నేను ఇల్లు కొనొద్దు అని చెప్పి, అయినా సరే ఎందుకు నువ్వు ఇల్లే కొంటానని చెప్పేసి అంటున్నావు అంటే అప్పుడు హీరోయిన్ నేను కొంటాను అని అంటే అప్పుడు వాళ్ళమ్మ లేదు నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ని చూసుకో, తనకు ఒక కారు ఉండాలి, తన డబ్బులు ఉన్నట్టు ఉండాలి అనగానే వాళ్ళ డాడీ ఉంటాడు కదా. సో తనైతే హీరోయిన్ని మిస్బిహేవ్ చేస్తూ చేతులు పట్టుకుంటూ అవును మీ అమ్మ చెప్పింది నిజమే అలాగే చేయాలంటూ ఉంటాడు. హీరోయిన్ కి వాడు చేసిన అన్ని గుర్తొస్తాయి. ఇంకా హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మతో ఉంటుంది నేను ఎలాగైనా సరే రేపొద్దున మనీ ఇస్తాను అని చెప్పి ఇంకా తనైతే బయటకు తన ఇంటికి వెళ్తే అక్కడేమో చూస్తే ఇంకా ఎవరో ఉన్నట్టు ఉంటుంది. తన పెప్పర్ స్ప్రే తీసుకోవాలని అక్కడ హీరో అయితే ఉంటుంది. మీరేంటి ఇక్కడ అని అంటే అప్పుడు హీరో ఏం ఆలోచిస్తాను అని చెప్పేసి అడిగితే అప్పుడు హీరోయిన్ మీకు మళ్ళీ కావాలా ఏంటి అది అని అంటే అప్పుడు హీరో సరే నువ్వు ఫస్ట్ వచ్చి కూర్చోని అంటే అప్పుడు హీరోయిన్ నేను నుంచునే ఉంటానంటే నువ్వు నుంచుంటానికి డిసైడ్ అయ్యావా అంటే లేదు హీరో అంటే నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అంటే అప్పుడు హీరోయిన్ అలా ఏం కాదు నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను కదా అని అంటుంది. సో హీరో ఏమో మరి మార్నింగ్ మంతా నన్ను ఎందుకు సజెస్ట్ చేస్తున్నావు అని అంటే లేదు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ అసలు ఏం బాగుంది ఇది చిన్న ఇల్లులా ఉంది మీ ఇల్లు అయితే పెద్దది కదా సో అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు హీరో లేదు నాకు ఈ రోజు నైట్ మీతో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది సో మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు ఇక్కడ అసలు చిన్న బాత్రూమ్ అలాగే అక్కడ ఒకళ్ళే పడతారని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరోయిన్ దగ్గరగా లాక్కుని నాకు నువ్వు కావాలి అని చెప్పి ఇంకా కిస్ చేస్తుంటే కిస్ చేయబోతున్నాడు అనమాట. ఇంకా అక్కడ చేయి అయితే పెడతాడు ఎక్కడ తొడ మీద పెడతాడు. సో హీరోయిన్ ఏమో పక్క జరిపోయి ఏడుస్తుంది. హీరోయిన్ అడుగుతాడు ఏమైంది నువ్వేమైనా బ్యాడ్ మూడ్ లో ఉన్నావా చెప్పు నేను గుడ్ మూడ్ లోకి మారుస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ సరే ఈ రోజు నైట్ నన్ను సాటిస్ఫై చెయ్యి ప్లీజ్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే దగ్గర లాక్కుని అడుగుతుంది. హీరోయిన్ అయితే అలా దగ్గర లాకి కిస్ చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఆ రోజు నైట్ ఇంటిమేట్ కూడా అయిపోతారు. ఎన్నిసార్లు అవుతారు బ్రో గైస్ ఇలాంటి చెప్తున్నానని ఏమనుకోకండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం స్టోరీ బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. మన ఛానల్ కి ఇలాంటి క్రేజ్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి నచ్చుతున్నాయి కాబట్టి చెప్తాను. మార్నింగ్ లేసి మళ్ళీ హీరోయిన్ తో చేద్దాం అనుకుంటే ఇంకా హీరోయిన్ ఏమో నీకు ఏమైనా పిచ్చా మార్నింగ్ అని అంటే అప్పుడు హీరో నువ్వు నైట్ ఎందుకు మొత్తం ఏడుస్తూనే ఉన్నావు డిస్సాటిస్ఫై అయ్యావా నా వల్ల అంటే లేదు సాటిస్ఫై అయ్యానని చెప్పి హీరోయిన్ అంటే సరే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి హీరోయిన్ ఏమో ఇంకా ఆపు అని అంటుంది. ఇంకా ఎవరో వచ్చారని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే తన తలుపు తీయకముందే అక్కడికి హీరో అయితే వస్తాడా. సో హీరో వచ్చి తన ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకేమంటాడంటే నువ్వు లోపలికి వెళ్ళు నేను తలుపు తీస్తాను అని అంటే ఇంకా హీరోయిన్ తను నా జస్ట్ ఫ్రెండ్ అంతే అని అంటుంది. సో ఇంకా హీరోయిన్ కూడా లోపలికి అయితే వెళ్తుంది. హీరో ఏమో తలుపు తీస్తాడా ఇంకా వీడైతే షాక్ హీరోయిన్ చూసి అంటాడు ప్రెసిడెంట్ మీరేంటి ఇక్కడ అని. ఇంకా హీరోయిన్ ఎక్కడ ఉంది అని కూడా అడుగుతాడు. సో హీరోయిన్ ఏమో ఇక్కడ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటుంది. సో ఇంకా హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. సో తను ఏమంటాడంటే నేను నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను అంటే అనగానే ఇంకా హీరోయిన్ అడుగుతాడు ఈ బట్టలు కూడా ఏంటి అని చెప్పేసి అంటే హీరోయిన్ ఏమో ఏం లేదు అనగానే హీరో ఏమో సరే ఇంకా వెళ్ళని అన్నట్టు హీరోయిన్ ని చూస్తాడు. ఇంకా హీరోయిన్ మీదేమో హీరోకి జలస్ వచ్చేసి ఏమంటాడంటే నువ్వు వాడిని పిలిచినప్పుడు అన్నయ్య అని పిలవాలి అలాగే వాడు నిన్ను చూస్తున్నప్పుడు ఒక చెల్లెలని చూడాలి అని హీరో జలస్ అయిపోయి చెప్తుంటే హీరోయిన్ కూడా సరే ఇంకా వర్క్ టైం అవుతుంది వెళ్దామని ఆఫీస్ మీటింగ్ లో అయితే ఉండుంటారు. సో హీరోయిన్ ఫేస్ ఏమో రెడ్ అవుతుందా ఇంటి రెడ్ అయిపోతుంది నీ ఫేస్ అని చెప్పి కొలిగి అడిగితే ఎందుకో తెలుసా హీరో ఏమో ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటాడు. సో తనకేమో బ్లష్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ లేపి నీకేమర్థమైందో చెప్పాను కానీ ఇంకా హీరోయిన్ కూడా చెప్తుంది. హీరోయిన్ చెప్తుంటే హీరో ఏమో తన కాలుతో హీరోయిన్ ని కోకుతూ ఇలా చేస్తుంటే హీరోయిన్ ఎలా చెప్తుంది. సో హీరోయిన్ ఏమో గట్టిగా హీరో కళ్ళని తొక్కుతుందా హీరో ఏమో రియాక్షన్ ఇస్తాడు. అందరూ ఏమైంది బాస్ అని అడిగితే అప్పుడు హీరో నన్ను ఒక పెద్ద మస్కిటో కుట్టిందని అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అమ్మాయి అంటుంది మీ ఇద్దరు ఏమైనా కలిసి ఉన్నారా అని అడుగుతుంది. సో హీరోయిన్ ఏమో మీ ఇద్దరం చేతులు పట్టుకోవడం తిరిగి చూసింది అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అనుకుంటే ఇంకా ఈ అమ్మాయి అంటుంది లేదు మీ ఇద్దరి దగ్గర ఒకే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అని అంటే అప్పుడు హీరోయిన్ అదేంటంటే హీరోకి నేనే ఇచ్చాను ఆ పర్ఫ్యూమ్ కొట్టుకోమని. సో ఇద్దరం ఒకటే కొట్టుకున్నాము ఎందుకంటే నేను ఒక సెక్రటరీని కదా అని చెప్పేసి హీరోయిన్ అయితే కవర్ చేసి హీరోకి వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి రమ్మంటాడు. సో హీరో కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ తాతయ్య అంటాడు సరే గానీ నువ్వు రెంట్తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావు కదా సో మీ ఇద్దరిది ఎప్పుడు పెట్టకుంటావు డేట్ అయితే చెప్పు అని అంటే అప్పుడు హీరో తాతయ్య నీకు ఇది తెలుసా ఇద్దరు లవ్ చేసుకునండి ఒక ముసలు ఆయన వచ్చి విడగొడతాడు. సో అది విడగొట్టాడని చెప్పి బయట జనాలకి తెలిస్తే ఆయన ఎలా అనుకుంటారో నీకు తెలుసా నాకు తెలుసా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అది నీ సెక్యూరిటీ గురించే కదా నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు హీరో అవును తాతయ్య అంత బాగా ఎలా గెస్ చేసావు అని అంటాడు. ఎందుకురా ఇలా నాకు ఇష్టం లేదు అని అంటే తాతయ్య ఇంకా నువ్వు ఆపి ఇంకా నువ్వు ఇలా న్యూస్లోకి వెళ్ళాలి ఏంటి మమ్మల్ని విడగొట్టావని వద్దు కదా. సో అందుకే నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను తనే నా వైఫ్ అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్తుందా. సో అక్కడ హీరో ఉండడు. సో హీరోయిన్ అనుకుంటుంది ఇదేంటి హీరో లేకపోతే ఇంత ఒంటరిగా ఉంది నాకు అయినా వాడు ఎక్కడున్నాడో ఏంటో అని అనుకుంటుంది. ఇంకా మార్నింగ్ చూపిస్తారా ఇంకా హీరో ఏమో నువ్వు వెళ్ళి హీరోయిన్ పిలువు అని చెప్పేసి తనకి చెప్తే ఇంకా హీరోయిన్ ఏమో కూర్చుని ఉంటుంది. ఇంకా తనకైతే కాల్ వస్తుంది అనమాట.
వాళ్ళ అమ్మ కాల్ చేసి మనం ఎప్పుడు వస్తున్నావు రా అని అంటే అప్పుడు హీరోయిన్ కూడా సరే అమ్మ వస్తానని మనసులో ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే స్టఫ్ వదన్న మాత్రం పోలీసులకు ఎలాగైనా సరే అప్పు చెప్పాలి అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇలా మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో దగ్గరికి వెళ్తుంది. ఇంకా హీరో ఏమో పక్కకు లాగేసి హీరోయిన్ అంటాడు నువ్వు ఎందుకు నా నుంచి దాక్కున్నావు అంటే అప్పుడు హీరోయిన్ నేనేం దాక్కోవట్లేదు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనగానే అప్పుడు సరే నేనేగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా సరే అయితే నేను బోనస్ కట్ చేస్తాను అనగానే అప్పుడు హీరోని తోసేసి ఏడుస్తుంది. ఇంకా హీరో ఏమో సరే సరే నేనేమి నీ బోనస్ కట్ చేయను నువ్వు ఏడమాక అని ఇంకా హీరో ఏమంటాడంటే నాకు తెలుసు నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అంటే నేను రాలేపోయాననే కదా ఎందుకంటే నేను ఇలా తాతయ్య దగ్గరికి వెళ్ళాను అనగానే అప్పుడు హీరోయిన్ అయినా నాకెందుకు చెప్తున్నా మన ఇద్దరం జస్ట్ క్యాజువలే కదా అనగానే హీరో చెప్పనివ్వకుండా కిస్ చేస్తూ ఉంటాడు. బయట ఒక అమ్మాయి వచ్చి తలుపు కొడుతూ ఉంటే సో వీలైతే తీయరు. అబ్బాయి హీరో ఎలా కిస్ చేస్తాడంటే అలా అనమాట. హీరోయిన్ ఏమో ఆపి ఓ ఎవరో బయట వచ్చారో చూడు అని చెప్పేసి ఇంకా హీరోని తోసేసి బయటకైతే వెళ్తుంది. ఇంకా అమ్మాయి ఉంటుంది నేను ఏమైనా అబ్యూస్ చేశారా హీరో అంటే అలా ఏం లేదు అనగానే కానీ లిప్స్ ఏంటి అలా అయ్యో ఏదో కొరికేసినట్టుంది అని అంటే ఒక మిస్కిటో కొరికిందిలే నన్ను ఇంకేం లేదని అంటే ఓ మస్కిటో కూడా అలాగే చేస్తుంది అచ్చం కిస్ చేసినట్టు అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది. హీరోయిన్ అవునవును అని అంటుంది. ఇంకా రెండేమో అక్కడికి వర్క్ చేస్తానికి వస్తుంది. సో మేనేజర్ ఏమో రెండునే అడుగుతుంది మీకు ఇక్కడ ఏ ప్లేస్ కావాలి అని చెప్పేసి అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రెండు గురించి. సో రెండేమో హీరోయిన్ ప్లేస్ కావాలి అని అంటుంది. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా లెగుస్తుందా. సో హీరోయిన్ ఏమో ఒక ప్రాజెక్ట్ని చేసి రెండుకి ఇస్తే రెండు అయితే చింపేస్తుందా. సో హీరోయిన్ ఏమంటుందంటే ఇది కోర్టులు విలువ చేసేది నువ్వు చింపేశావు కాబట్టి నువ్వే చేయాలి అలాగేనా ఒకవేళ ఇది నువ్వు చింపేస్తావు హీరోకి తెలిసే అసలు ఊరుకోడు ఉన్న ఇష్టం కూడా పోతుంది అది గుర్తుపెట్టుకోవడం కానీ అయ్యో ఇది త్వరగా నేను చేస్తాను అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి రెండు అయితే అంటుంది. ఏమో నాకు తెలియదమ్మా నువ్వు ఎలాగైనా సబ్మిట్ చేయాలి అని హీరోయిన్ అని తర్వాత ఏమో హీరోయిన్ తన ఇంటికి అయితే వెళ్తుంది. సో వాళ్ళ స్టెప్ ఫాదర్ ఒకటే ఉంటాడు. ఇంకా తినేమంటాడంటే రామా లోపలికి రా అని చెప్పేసి హీరోయిన్ ఏమో అమ్మేది అని చెప్పేసి అడిగితే మీ అమ్మ ఇక్కడ లేదులే కానీ కాసేపు కూర్చో తిందావు కానీ నాతో కొంచెం టైం స్పెండ్ చేయి నీకు అర్థమవుతుందా అని హీరోయిన్ అయితే చాలా మిస్బిహేవియర్ అయితే చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమో లేదు నేను వెళ్తానంటే లేదు ఇక్కడ ఉండని చెప్పి సో హీరోయిన్ ఏమో పాస్ట్ లో వాళ్ళ నాన్న గురించి చెప్తున్నా సరే వాళ్ళ అమ్మ అయితే నమ్మదు. అందుకే ఇంకా హీరోయిన్ ఏమో నవ్వుతూ ఇంకేమంటుందంటే నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా ఏంటి నువ్వు స్నానం చేస్తున్నప్పుడు అలా చూడడం అలాగే నన్ను తప్పుగా ముట్టుకోవడం అని నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నాకు ఇప్పుడు అన్నీ తెలుసు అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళ నాన్న ఓ ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి ఓపెన్గా చేసేయచ్చు నేను ఎప్పటి నుంచో నిన్ను నాకు వశం చేసుకోవాలనుకుంటున్నాను నాకు నువ్వు కావాలి అని చెప్పేసి మిస్బిహేవ్ చేస్తుంటే హీరోయిన్ ఏమో గట్టిగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుందా. సో పోలీసులు ఏమంటారంటే మీరేం కంగారు పడకండి మ్యామ్ ఎందుకంటే మీరు ఇది మీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి చేసుకున్నారు కాబట్టి మీరేం కంగారు పడకండి మేమున్నాం మీకు అని చెప్పేసి అంటారు. సో హీరోయిన్కి ఏమో హీరో కాల్ చేస్తాడు ఎక్కడున్నావు అని అడుగుతాడు. సో హీరోయిన్ నేను ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నానగానే అక్కడికి హీరో అయితే వచ్చి అసలు ఏం జరిగింది ఎవరిని మీరు చేశారు అని చెప్పేసి ఇంకా కేరింగ్గా మేము వెళ్ళొచ్చా అని చెప్పి ఇంకా హీరో ఏమో పోలీసులు అడిగితే మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇంకా హీరో కూడా హీరోయిన్ ఎత్తుకొని తీసుకువెళ్తాడు. హీరో ఏమో కబోర్డ్ ఓపెన్ చేస్తుంటే అక్కడేమో హీరోయిన్ మెడిసిన్స్ అయితే ఉంటాయి క్యాన్సర్ ఎక్కడ చూసేస్తారా అని చెప్పి హీరోయిన్ అయితే భయపడుతూ ఉంటుందా. సో హీరో ఏమో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే తీస్తాడు కానీ ఆ మెడిసిన్స్ అయితే చూడు. హీరోయిన్ ఏమో బతికిపోయినా హీరో అడుగుతాడు అసలు నీకు ఇలా అంతా ఎవరు చేశారు అలాగే ఆయన నీకేమవుతారో అని అంటే తన నా ఫాదర్ అంటే స్టఫ్ ఫాదర్ అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ కి మెడిసిన్ అప్లై చేస్తుంటే హీరోయిన్ అనుకుంటుంది నువ్వు ఎందుకు నాతో ఇంత మంచిగా నేను నీతో లవ్ లో పడిపోతున్నానే అని చెప్పి అనుకుంటుంది ఏడుస్తూ ఉంటుందా. సో హీరో ఎందుకు ఏడుస్తున్నావు నేను నేనేమైనా హర్ట్ చేస్తున్నానంటే అప్పుడు హీరోయిన్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనగానే సరే ఆగు నేను అప్లై చేసిన తర్వాత నీకు ఐస్ క్రీమ్ తెప్పిస్తాను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అడిగిందని చెప్పి చాలా ఫ్లేవర్స్ అయితే తీసుకొస్తాడు. సో హీరోయిన్ అంటుంది నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పి హీరో ఏమో నువ్వంటే కాకుండా వేరే వాళ్ళంటే ఇష్టం ఉంటుందా ఏంటి అనగానే అప్పుడు హీరోయిన్ నీకు ఇది టేస్ట్ చేయాలనిపిస్తుందా ఈ ఫ్లేవర్ బాగుంది అని చెప్పేసి ఇంకా హీరో మీద ఎక్కైతే కిస్ చేస్తుంది. హీరోయిన్ ఏమో అయ్యో ఏంటి నేను ఎలా కిస్ చేసేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటుందా. ఇంకా అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే అప్పుడు హీరో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అని అడిగితే అది నీకు ఇది నచ్చలేదు అనుకుంటా కదా వేరేది ఇస్తాను అని అంటే అప్పుడు హీరో నీకెలా తెలుసు అని అంటే నువ్వు రియాక్షన్ ఇవ్వట్లేదు అనగానే ఓ నీకు రియాక్షన్ కావాలి కదా అని చెప్పి మళ్ళీ కిస్ చేసి ఈ రియాక్షన్ చాలా అని చెప్పేసి అడుగుతాడు. అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి అయితే వాళ్ళ మధ్య వస్తుందా. సో హీరోయిన్ ఏమో వెళ్ళి దాక్కోమంటుంది. ఇంకా హీరో కూడా సరే అని అంటాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మని పిలవగానే వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి అయినా ఏంటి నిన్ను నువ్వేమనుకుంటున్నావు అయినా నీకంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు మీ నాన్ని ఎందుకు పోలీస్ స్టేషన్ పంపించావు అలాగే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి మీ నాన్న అలా చేస్తాడు నిన్ను అంతమించి ఏం లేదు. ఈ చేష్టలు బాగుంటే తన చేష్టలు కూడా బాగుంటాయి ఫస్ట్ గర్ల్ బాగుండాలి అప్పుడే ఒక అబ్బాయి అనేవాడు కంట్రోల్ చేసుకుంటారు అనే వాళ్ళ అమ్మ అంటే నువ్వేం మాట్లాడుతుందో అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళమ్మ
ఫస్ట్ నువ్వు వచ్చి మీ నాన్నకు సారీ చెప్పాను కానీ అసలు మా నాన్న వాడు మా నాన్న కాదు, వాడు నాన్నకున్న అర్హత కూడా వాడు నాన్న కాదు, వాడు ఒక మృగం, అసలు కూతురని కూడా లేకుండా వాడు నన్ను ఎంతలా చేస్తున్నాడో నాకు తెలుసు. నీకు చెప్తే మాత్రం అసలు నమ్మవు నువ్వు. ఈ డాక్యుమెంట్స్లో మొత్తం అన్నీ ఉన్నాయి, ఇల్లుకి సంబంధించినవి కూడా ఉన్నాయి, ఇదంతా నీకే. ఇది తీసుకొని ఇంకా నన్ను కూతురుగా మర్చిపో. ఇంకా నువ్వు తల్లిగా చనిపోయావని అనుకో, అలాగే లేకపోతే నేనే చనిపోయానని అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోను. అయ్యో ఇలాంటి దాన్ని పెంచానే నేను, ఇలాంటి దాన్ని ఎందుకు రా కన్నాను అనిపిస్తుందిరా అని అంటే అప్పుడు హీరో అమ్మ ఇక్కడి నుంచి వెళ్తావా పోలీసు కాల్ చేయమంటావు అనగానే వాళ్ళమ్మ అక్కడి నుంచి హీరోతో ఉంటుంది మనం వెళ్ళి ఇంకా పడుకుందాం అంటే అప్పుడు హీరో ఎక్కడికి వెళ్ళేది ఆగు, ఎందుకు నీ మనసులో అంతా బాధ దాచుకుని బయట కింద హ్యాపీగా కనిపిస్తున్నావు అనగానే అప్పుడు హీరో అలా ఏం లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో లేదు నేను నిన్ను వదిలి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని చెప్పి హీరోయిన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే పడుకుంటారా, హీరోకి అయితే కాల్ వస్తుంది. ఇంకా చెప్తారన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మకి కొంచెం బుద్ధి నేర్పించామని చెప్పి. అది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నడుచుకుంటూ పోతూ ఉంటే తన కాళ్ళ కింద అయితే బనానా వచ్చి పడుతుందా, సో తనైతే కింద పడిపోతుంది. ఇదంతా హీరోకి తెలిసి కొంచెం నవ్వుకుంటాడు. హీరోయిన్ దగ్గి ఉంటే అప్పుడు తన రక్తం అయితే వస్తుంది కదా, సో దాన్ని అయితే తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇస్తాడన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే లెగుస్తుందో, సో ఏమంటుందంటే ఏంటి మీరు పడుకోలేదా అని అంటే అప్పుడు హీరో లేదు నేను నిన్ను చూస్తూ ఉండిపోయినాను కానీ హీరోయిన్ మొహం ఏమో రెడ్గా ఏంటి తమ్ముడు గారి ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది అనగానే ఏం లేదు నేను వెళ్ళి బ్రష్ చేసి వస్తానని చెప్పేసి వెళ్తుంది. మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ అయితే వస్తుందా, సో వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ తమ్ముడు కూడా వస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమో నీకు ఎంత దైనం ఉండేలా చేస్తావు అన్నప్పుడు హీరో వచ్చి మీరు ఎక్కువ మాట్లాడకండి, మాట్లాడితే బాగోదు అని చెప్పి హీరో అయితే అంటాడు. అయినా నువ్వెవడు అంటే నువ్వు ఇది ఉంచుకున్నవాడువా అని అంటే నేను బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడు. ఏంటి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. అలాగే వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, నువ్వు నా అక్కవా అని అంటే అప్పుడు హీరో నీ సొంత అక్కని నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావు అని అంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు సరే అక్క నువ్వు నాకు అక్కవైతే ఓకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయితే హీరోయిన్ అమ్మ అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టయితే యాక్టింగ్ చేస్తుంది బికాస్ ఆఫ్ హీరోయిన్ యాక్షన్స్ వల్ల. ఇంకా వాళ్ళ తమ్ముడేమో సరే బాబు గారు వెళ్ళి వస్తాను అని చెప్పేసి వాడైతే వెళ్తాడు. వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో ఇంకా హీరోయిన్ ఏమో సరే ఇంకా మనం ఆఫీస్కి వెళ్దామా అని అంటే అప్పుడు హీరో సరే వెళ్తాను, దానికన్నా ముందు నువ్వు నాకు ఒక ముద్దు పెట్టు అని చెప్పేసి అడిగితే అయ్యో ఇంకా వద్దు ఇంకా చాలు అని చెప్పేసి హీరోయిన్ వీళ్ళిద్దరు అయితే లిఫ్ట్లో ఉంటారు. సో హీరోయిన్ ఏమో హీరో ఉంటూ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వేంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇది ఆఫీస్ ప్లీజ్ కొంచెం మీరు కంట్రోల్ చేసుకోండి అని అంటే హీరో లేదు ఆఫీస్ అయితే నాకేంటి వాళ్ళు మనల్ని చూడరు కదా అని అంటే లేదు దూరంగా ఉన్నాను కానీ వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారా. ఇంకా ఆ లిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది, అందరూ చూస్తారు. చూడంగానే హీరోయిన్ అయితే సిగ్గుపడుతుంది. హీరోయిన్ అయితే వీళ్ళిద్దరు స్ట్రీట్లో తింటారు వెళ్తుంటే ఇంకా ఆంటీ ఏమో నువ్వేనా హీరోయిన్, అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను అండ్ అలాగే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఒక డైమండ్లో ఉన్నాడు అని చెప్పేసి హీరోయిన్తో ఇంకా హీరో ఏమో హీరోయిన్కి 500 మిలియన్ యూన్స్ అయితే షాక్ అవుతుంటే ఏంటి నువ్వు అంతా షాక్ అయిపోతున్నావు అని చెప్పేసి హీరో అయితే అంటాడు ఈ మనీ అంటే నీకే. ఇంకా ఆఫీస్లో చూపిస్తే రెన్ గురించి అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అంటారంటే ఇలా రెన్ హీరోయిన్ ఫయాన్సీ అంట అని చెప్పేసి. సో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా హీరోయిన్ మేనేజర్స్ అయితే అవుతుంది. హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట ఆఫీస్ రూమ్లోకి. హీరోకి కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్ ఆపి హీరోయిన్ని ఇంకా అలా ఉంచోబెట్టి నాకు కాఫీ కిస్ కావాలి అని చెప్పేసానంటే ఇది ఆఫీస్ కదా అని చెప్పి హీరోయిన్ అంటే ఏమో నాకు కాఫీ కిస్ కావాలి అనగానే హీరోయిన్ కాఫీ తాగంగానే ఇంకా వీళ్ళిద్దరు అయితే కిస్ చేసుకుంటారు. హీరోయిన్ ఉంటుంది అయినా నువ్వెంతేనా వెళ్ళి రెండుని పెళ్లి చేసుకుంటున్నావు కదా అలాంటప్పుడు నాతో ఎందుకు మన ఇద్దరు రిలేషన్షిప్ ఆపేద్దాం అనగానే అప్పుడు హీరో నీకు ఎవరు చెప్పారు నేను పెళ్లి చేసుకుంటున్నాను అది రెండు కాదు నిన్ను అని చెప్పి హీరో ఒక ఫైల్ ఇచ్చేయమంటాడండి. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్, ఇది నా గ్రాండ్ ఫాని నమ్మించడానికే. సో నీకు ఇష్టమైతే చేద్దాము, లేదనుకో నేను అందరికీ చెప్పేస్తాను మన ఇద్దరు మీద స్లీప్ చేసామని అనగానే అప్పుడు హీరోయిన్ సరే నేను నిన్ను చేసుకుంటానని చెప్పి తప్పకుండా ఒప్పుకొని ఇంకా ఆ కార్డుని కూడా తీసుకుని హీరోయిన్ ఇంకా బయటకి అయితే వచ్చేస్తుంది. అలా నడుచుకుంటూ ఇంకా కొంచెం నవ్వుకుంటుంది కూడా. అక్కడికి రెండు వచ్చి నేను ఇప్పుడు కంప్లీట్ చేశాను చూసావా ఎలా ఉందో, నేను నిద్రపోకుండా కంప్లీట్ చేశానంటే అప్పుడు హీరోయిన్ ఎందుకు పాప ఆ రోజు చెంపకుండా ఉంటే సరిపోయింది కదా అని చెప్పేసానంటే ఇంకా ఈ అయితే అసలు పడుకోలేదనమాట. అయితే హీరోయిన్ మీద చేతితే హీరో వచ్చి ఆపుతాడు. అందరూ అక్కడ షాక్ అవుతారు. ఇంకేమనుకుంటారంటే హీరోకి హీరోయిన్కి ఏమైనా ఉందా అని. ఇంకా హీరోయిన్ ఏమో గట్టిగా కొడుతుంది రెన్ని బికాస్ రెన్ ఏమో హీరోతో కొంచెం తప్పు. హీరో ఎలా షాక్ అవుతాడు హీరోయిన్ కొట్టంగానే ఇంకా హీరో ఏమో అనుకుంటాడు హీరోయిన్ కూడా కొట్టే ఇది ఉంది అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంటే హీరోయిన్ ఏమో కళ్ళు తిరుగుతుంటే ఇంకా హీరో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ మీద చేతులే మాకు హీరోయిన్ నీకు బాగానే ఉందా నీకేం కాలేదు కదా అంటే ఏం లేదు
నాకు కొంచెం బ్లడ్ వస్తుంది, సో నేను వెళ్ళి క్లీన్ చేసుకున్నానని చెప్పేసి అంటుంది. ఇంకా రేనేమో నేనేం చేయలేదని కూడా అంటుంది. సో హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకుని ఇంటికైతే తీసుకొస్తాడు. ఇంకా హీరో అంటాడు, అసలు నీకేమైంది, ఎందుకు ఆ బ్లడ్ వస్తుంది అని అంటే అప్పుడు హీరోయిన్ ఏం లేదు, కొంచెం నాకు పని ఎక్కువయ్యి అలా వస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. సో హీరో ఏమో ఓ లేట్ నైట్ వర్క్స్ వల్ల వస్తుందా అని చెప్పేసి అనుకుంటాడు. సో అక్కడికి డాక్టర్ అయితే వస్తాడు. వచ్చి కానీ హీరోయిన్ని చెక్ చేయమంటాడు. సో హీరోయిన్ ఏమో ఈడెక్కడ చెప్పేస్తాడో క్యాన్సర్ అని చెప్పి హీరోయిన్ భయపడి ఇంకా వాడికి అయితే చేతినిస్తుంది. ఇచ్చే లోపల నాకు వాంతింగ్ వస్తుందని చెప్పి వెళ్ళిపోగానే ఈ డాక్టర్ అయితే నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను వాడండి అని అంటాడు. సో హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఇంకా డాక్టర్ అంటాడు, ఇంకా నాకు అర్థమైంది, నా వైఫ్ కూడా ప్రెగ్నెంటే, అలాగే మీ వైఫ్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అర్థమైంది, అందుకే సో మీరు బిళ్ళలు వాడండి అనగానే ఇప్పుడు హీరోయిన్ కూడా ఏంటి నేను ప్రెగ్నెంట్ అని అంటే అవును మీరు ప్రెగ్నెంట్, సో నేను ఇచ్చిన డైట్ని మీరు వాడండి, అలాగే నేను ఇచ్చిన బిళ్ళను కూడా వాడండి అనగానే ఇంకా హీరో కూడా సరే అయితే నా వైఫ్ ప్రెగ్నెంటా, అయితే సరే మీరు చెప్పిన బిళ్ళలే వాడతామని చెప్పి హీరో కూడా అంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది మన ఇద్దరిది ఫేక్ మ్యారేజ్ కాబట్టి, అది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి, సో పిల్లోని మనకు వద్దు అని అంటే అప్పుడు హీరో ఓ నా పిల్లని నువ్వు పెంచుకొని అంటున్నావా, అంటే నా పిల్లని నువ్వు కనను అంటున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ అలా ఏం కాదు అని అంటే అప్పుడు హీరో సో కాబట్టి నువ్వు మన పిల్లని ఉంచుకో, మన ఇద్దరం కలిసి రియల్ మ్యారేజ్ చేసుకుందాం అని అంటే అప్పుడు హీరోయిన్ ఇదేంటి అలా మాట్లాడుతున్నావు అని మనసులో ఏమనుకుంటుందంటే హీరో నన్ను రియల్గానే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. ఇంకా ఏమనుకుంటుందంటే నేను ఎలాగో 3 మనసులో పోతున్నాను కదా, సో ఇంకా హీరోని కూడా బ్రేక్ చేయకూడదు, ఇలా హార్ట్ తిన నన్ను త్వరలోనే మర్చిపోతలేని అనుకుని సరే ఇంకా మనం బెడ్రూమ్లోకి వెళ్దామని అంటే హీరో కూడా సరే అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో నేను కొంచెం ప్రెగ్నెంట్ కదా నన్ను చూసుకుని తీసుకెళ్ళానంటే హీరో కూడా సరే అని చెప్పి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో హీరో ఏమో హీరోయిన్కి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది నేను ఏ రూమ్లోకి వెళ్ళి పడుకోవాలి అని అంటే అప్పుడు హీరో ఏంటి పడుకోవాలా అంటే నా నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటున్నామనంటే ఇంకా హీరోయిన్ లేదు లేదు అని చెప్పి హీరో బటన్స్ ఓపెన్ చేసి ఇంకా ఫుల్గా అయితే కిస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంటిమేట్ అయితే అయిపోతారు. నిజంగా ఈ డ్రామాలో ఇవే ఎక్కువగా ఉన్నాయి కదా. హీరోయిన్ అంటుంది నేను ప్రెగ్నెంట్ కాబట్టి ప్లీజ్ నాతో కొంచెం జెంటిల్గా చేయండి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో కిస్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ ఇంకా హీరోయిన్ ఏమో హీరో వైఫ్ అని పిలవగానే హీరోయిన్ మీరేంటి వైఫ్ అని పిలుస్తున్నారు, నా పేరుతో పిలవచ్చు కదా అంటే ఎందుకు పిలవాలి, నేను డైవర్స్ ఇచ్చిన తర్వాత అలా పిలుస్తాలే, ఇంకోటి నన్ను హస్బెండ్ అని పిలువ, అలాగే మన ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా హీరో ఏమో హీరోయిన్ని తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో హస్బెండ్ గారు ఇంకా వెళ్దామా లోపలికేనంటే నువ్వు నన్ను ఏమని పిలుచావు మళ్ళీ పిలువ అనగానే హీరోయిన్ అయితే హస్బెండ్ గారు అని పిలుస్తుంది. హీరో ఏమో సరే ఇంకా మన ఇద్దరం కలిసి పట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే మన హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి అని అంటారు. వీళ్ళిద్దరు అయితే డైరెక్ట్గా హీరో వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్తారు. సో హీరోయిన్ ఏమో డైట్ చేస్తుంది కదా, దానివల్ల హీరోయిన్కి తినిపిస్తానని చెప్పి హీరో అంటే వద్దు నేను తింటానంటే ఇంకా వాళ్ళైతే ఉన్నారని చెప్పి హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా హీరో ఏమో నేను నీ హస్బెండ్ కదా తిను అని అంటే అక్కడికైతే హీరో వాళ్ళ గ్రాండ్ ఫా హీరో అంటాడు ఏంటి గ్రాండ్ ఫా నువ్వు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నట్టున్నావు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావనంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫా ఏంట్రా నేను రాకూడదా ఏంటి, సరే అయితే నేను వచ్చినందుకు మీరు చాలా ఫీల్ అయిపోతున్నారు అనుకుంటాను కానీ అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు గ్రాండ్ ఫా ఇది మీ ఇల్లు సో మీరు రావచ్చు ఎప్పుడైనా. గ్రాండ్ ఫా అంటాడు అమ్మ నీకున్నది కూడా వీడికి లేదు అసలు నిజంగా వీడు నమ్మడం అంటే నేను నమ్మను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ, నువ్వు నా మనవరాలుగానే ఉండిపో, నువ్వు నా ఫేవరెట్ అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ పా అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే గేమ్ ఆడుతూ ఉంటారు. గ్రాండ్ పా అయితే హీరోయిన్కి కార్డ్ని అయితే ఇస్తే దీంట్లో మనీ ఉన్నాయి నువ్వు తీసుకోమా అని అంటే అప్పుడు హీరోయిన్ వద్దు గ్రాండ్ పా నాకు వద్దు అనగానే అప్పుడు గ్రాండ్ పా అంటాడు ఇది నువ్వు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇది వంశపర్యపార్వంగా ఇది ఇస్తూ ఉంటాం అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా హీరో ఏమో నువ్వు ఉన్నదాని ఇవ్వవు కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అద్దం దగ్గర కూర్చుంటే తన హెయిర్ అయితే లాస్ అయిపోతూ ఉంటుంది. సో తనకైతే గుర్తొస్తుంది తనేమో డాక్టర్తో మాట్లాడే ఉంటుంది అనమాట. ఏమనంటే నాకేమైనా కొంచెం క్యూర్ అవుతుందా అని అంటే నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావమ్మా అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడు. సో నాకైతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వచ్చినాయి అని అంటే అప్పుడు డాక్టర్ అది చాలా లోగా వస్తాయి ప్రెగ్నెన్సీ అనేది అని అంటాడు. అలాగే ఏమంటాడంటే నిన్ను మిస్టర్ లూ అనే వ్యక్తి నిన్ను కాపాడగలడు హీరోయిన్ కాల్ చేసి తన ఇంటి గురించి అయితే అడుగుతుందనమాట. సో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అంటారు. సో హీరోయిన్ అక్కడికి హీరోయిన్ క్లాత్స్ అయితే చెప్పిస్తాడనమాట. హీరోయిన్ ఏమో ఎందుకు ఇవన్నీ అని అంటే నువ్వు నా వైఫ్ కాబట్టి సో నువ్వు వేసుకోవాల్సిందే అని అంటాడు. అందుకని చెప్పి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అవి అయితే వేర్ చేస్తుంది. నువ్వు నాకు కొంచెం దూరంగా ఉన్నా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. సో హీరో ఏమో అందరూ మన రిలేషన్షిప్ని కనిపెట్టేస్తాడని అనుకుంటున్నావా అని అంటే హీరోయిన్ అలా ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి
లిఫ్ట్లోకి అయితే ఎక్కేస్తుంది. సో ఆ లిఫ్ట్ అయితే డోర్ క్లోజ్ అయిపోతుంది వెంటనే. సో ఇక్కడున్న కొలీగ్ అయితే అడుగుతాడు, మీరు నాతో కొంచెం బయటకు వస్తారా అని హీరోయిన్ అడిగితే, హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. హీరోమో పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం మళ్ళీ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు అంటే, మీరేం మాట్లాడుతున్నారు బాస్, మీకంటూ ఒకటి లిఫ్ట్ ఉంది కదా, సో దాంట్లో వెళ్ళాలి కదా మీరు అని అంటే, ఇంకా వీడికి అయితే అర్థం కాదు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని. ఇంకా హీరోయిన్ అమ్మ దగ్గరకు వచ్చి, నేను చెప్పాను కదా ఆఫీస్లో ఎవరికి తెలియకూడదు, మనకి ఇలా మ్యారేజ్ అయినట్టు అర్థమైందా అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ బట్టలని తను వేసుకున్నాయి చూసి వీలైతే, ఓ నీ అసలు చాలా బాగున్నాయి అండి, అలాగే లిమిటెడ్ ఎడిషన్ కదా నీ బ్యాగ్ వచ్చేసి అని చెప్పేసి అంటుంటే, అక్కడికి రెండు వచ్చి, అయినా తన బ్యాగ్ అండి నా బ్యాగే రియల్, అది ఫేక్ అని చెప్పేసి అంటుంది రెన్. సో వాళ్ళందరూ ఏమో ఏంటి ఇలా అంటున్నారు, నాకు తెలిసి రెన్దే రియల్ అనుకుంటా, ఎందుకంటే ఇలాంటి ఎంప్లాయ్ ఇలాంటివి కొనలేదు కదా హీరోయిన్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే, ఇంకా హీరోయిన్ ఏమో ఎందుకు నాతో ఇలా అంటున్నావు, నీది రియల్ అయితే ఏంటి ఫేక్ అయితే ఏంటి, నాది రియల్ అయితే ఫేక్ అయితే ఏంటి, ఏదో వేసుకున్నామో లేదో అదే కావాలి కదా అని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ అయితే హీరో పిలుస్తాడు, హీరోయిన్ ఏమో ఆఫీస్ హీరోయిన్ కూర్చోబెట్టి తినిపిస్తానికి చూస్తుంటే అక్కడికైతే రెండు అయితే వస్తుంది, రెండు వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది అనమాట. చూడంగానే ఇంకా హీరోయిన్ ఏమో లేచి నుంచి ఉంటుంది. ఇంకా రెండు అంటుంది, అసలు ఏం చేస్తున్నావు అని అంటే, అప్పుడు హీరో, నీకు సెన్స్ లేదా, నువ్వు ఎక్కడికైనా వచ్చినప్పుడు తలుపు కొట్టాలని కూడా నీకు తెలీదా, నీకు రూల్స్ తెలీదా, పని టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఫస్ట్ వెళ్ళి నీ పని నువ్వు చూసుకొని చెప్పేసి అనగానే తనైతే వెళ్తుందా. హీరో ఏమో హీరోయిన్కి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా నైట్ చూపిస్తారు, హీరోయిన్ ఏమో పిల్లలు వేసుకుంటానికి వస్తుందన్నమాట. సో హీరో ఏమో కూర్చోబెట్టి హీరోయిన్కి కిస్ చేస్తాడు. కిస్ చేసిన తర్వాత ఇంకా హీరోయిన్ ఏమో మందులు చేదుగున్నాయి అని అంటే, సరే రా అని చెప్పి ఇంకా కమలాకాయ నోట్లో పెట్టుకుని ఇంక వీళ్ళిద్దరు అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. సో హీరోయిన్కి ఏమో నీకు ఒక ఫన్ చూపించిన అని చెప్పి ఇంకా హీరోయిన్ ఏమో కళ్ళు కట్టేసి ఇంకా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ రొమాన్స్. ఇంకా హీరోయిన్ ఇల్లును కొనటానికైతే వీడు ఉన్నాడు కదా వీడి ఫ్రెండ్, వాడితో వస్తాడు. సో వీళ్ళిద్దరినేమో హీరో చూసి కొంచెం జలస్ అవుతాడు. ఇంకా హీరో ఏమో నైట్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళావు అని. హీరోయిన్ ఇదంతా చెప్తే ఏమనుకుంటాడేమో అని, అంటే సీరియస్ అవుతాడేమో అని ఇల్లు అమ్ముతున్నానని, అందుకే నేను ఒక ఫ్రెండ్ని కలుస్తానికి పోయినాను అని అంటే, ఏ ఫ్రెండ్ తన పేరేంటి అని అంటే, తన నా ఫ్రెండ్, తన కొంచెం మనకి ఎందుకులే అని అంటుంది. సో హీరోయిన్ ఏమో మన ఇద్దరికి మ్యారేజ్ అయింది, నువ్వు నా వైఫ్ అని చెప్పి మర్చిపోమాకని చెప్పి హీరో అంటే, అప్పుడు హీరోయిన్ మన ఇద్దరికి జస్ట్ ఫేక్ అగ్రిమెంటే కదా అయ్యింది అనగానే, అప్పుడు హీరో అవునులే నేను మర్చిపోయాను, నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని చెప్పేసి హీరో ఏమో తాగడానికి వెళ్ళాడు అనుకుంటాం కదా, కాదమ్మా తిని వెళ్ళింది హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి పోయి ఏమన్నాడంటే, నువ్వు హీరోయిన్ ఎందుకు కలిసావు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏముంది అని అంటే, అప్పుడు వాడు లేదు ఇది సీక్రెట్ నేను చెప్పకూడదని అంటే, ఏంటి చెప్పకూడదా, సరే నువ్వు చెప్పవు కదా, ఎవరు నీ చెల్ల సంథింగ్ ఎవరో ఉంది కదా అమ్మాయి అనగానే, లేదు నేను చెప్తానని చెప్పి వాడు చెప్తాడు. ఏమని అంటే, ఇల్లు ఎవరికైనా అమ్మాలి అని చెప్పేసి అనుకుంటుంది. సో అందుకే నేను తీసుకుంటున్నాను, తనకి మనీ చాలా ఇంపార్టెంట్ అంట, అంటే అర్జెంట్ అంట, ఎందుకో నాకు తెలియదు అనగానే, అప్పుడు హీరోకి ఒకటి గుర్తొస్తుంది. సో హీరో ఏమో ఇలాగా టెస్ట్ చేయమని ఇస్తాడు కదా, సో అప్పుడు ల్యాబ్లో వాళ్ళ ఫ్రెండ్ చెప్పుంటాడు, ఇలా ఈ మందులు వాడాలంటే చాలా రేరు, ఒకటి వచ్చి 500 మిలియన్ యూన్స్ ఉంటుంది అని చెప్పేసి అనగానే హీరోకి అర్థమవుతుంది ఇదంతా మెడిసిన్స్ కుంటే హీరోయిన్ చేస్తుంది అని చెప్పి హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అయితే మ్యాగజైన్ చూస్తుంది. ఇంకేమంటుందంటే, నువ్వు ఎక్కడున్నావు ఇంకా రాలేదు, నువ్వు ఏమైనా ఒక అమ్మాయితో ఉన్నావు అనగానే, అప్పుడు హీరో అక్కడికి వచ్చి, నా దగ్గర ఏమైనా ఫీమేల్ స్మెల్ వస్తుందో చూడు ఒకసారి అనండి. హీరోయిన్ చూస్తుంది, లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే, నువ్వు తప్ప ఇంకా అమ్మాయి ఎవరో నన్ను పట్టుకోదు, అర్థమవుతుంది, నాకు నువ్వే ఇంపార్టెంట్, నాకు నువ్వే కావాలి అనగానే హీరోయిన్ ఏమో సరే ఇంత లేట్ ఎందుకైందనంటే, ఏం లేదు అని చెప్పి ఇంకా కిస్ అయితే ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తానే ఉంటుంది. సో బెడ్రూమ్లోకి హీరో ఏమో మోసుకుని వెళ్ళి ఏమంటాడంటే, నేను నిన్నేం చెయ్యాలే, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నేను తక్కువ ముట్టుకోవాలి అని చెప్పేసి నిజంగా ఇప్పుడు నాకు రిలీఫ్గా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ప్రతిదాకా కిస్ చేసినప్పుడల్లా ఇంటిమేట్ అయిపోతూ ఉంటారు, కానీ ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పి హీరో అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా, ఎందుకే అబ్బా నాకు ఇలాంటి వాళ్ళంటే అంత ఇష్టం. సో హీరోయిన్ ఏమో లెగుస్తుందా మార్నింగ్, తన హెయిర్ లాస్ని అయితే చూసుకుంటుంది. సో హీరో అంటాడు, ఏంటంత కంగారు పడుతున్నావు, చేతిలో ఏముందని. సో హెయిర్ని చూసి అంటాడు, ఓ నా హెయిర్ ఇలాగ ఊడిపోతుందని చెప్పి నన్ను బులి చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి హీరో ఏమో కొంచెం ఫన్గా మాట్లాడతాడు. హీరోయిన్ ఏమో అలా ఏం లేదు అని ఏమంటుందంటే, ఓవర్ నైట్ వర్క్ చేయడం వల్ల ఇలా హెయిర్ లాస్ అవుతుంది అంతే అని అంటుంది. ఆఫీస్లో చూపిస్తారు, ఆఫీస్లో అయితే వాళ్ళందరూ వచ్చి ఇంకా మేనేజర్ అంటుంది, ఇంకా ఇక్కడ ఎవరు ఓవర్ నైట్ వర్క్ చేయకూడదు, ఎందుకంటే అది బాస్ క్యాన్సిల్ చేస్తారు, అండ్ అలాగే ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి, సో మీరు అయ్యి చేపించుకోవాలి, అవి కూడా ఫ్రీ అని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ ఏమో ఇదంతా నా వల్లే, నా గురించి అనుకుంటా అని చెప్పేసి ఇంకా హీరోకి అయితే మెసేజ్ చేస్తుంది.
ఏంటిది అని. హీరో ఏమో ఇదంతా నీ గురించేలే అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అంటుంది, ఇంకా నేను నీతో ఈరోజు భోజనం చేయలేను, ఎందుకంటే నేను యానాతో భోజనం చేస్తున్నాను అనగానే అక్కడికి హీరో అయితే యానా దగ్గరికి వస్తాడు. వచ్చి పక్కనైతే కూర్చుంటాడు. సో యానా అనుకుంటుంది హీరోకి నా పేరు అలా తెలుసు అని చెప్పేసి. ఇంకా హీరో ఏమో యానా హాయ్ అని కూడా. ఇంకా యానా ఏమంటుందంటే హీరోయిన్తో, నువ్వు మా బ్రదర్తో డేట్ చేయొచ్చు కదా అని అంటే హీరోయిన్ ఏమో ఆపవే బాబు నేను చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటుంది. యానా ఏమో వాష్రూమ్కి వెళ్తే సో యానా ఏమో వచ్చే లోపల వీళ్ళిద్దరు అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా హీరోయిన్ కూడా వాష్రూమ్కి వెళ్తానండి. హీరో ఏమో అక్కడికి వచ్చి ఏంటి నువ్వు తన బ్రదర్ని డేట్ చేస్తావా ఏంటి అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. యానా వచ్చే లోపల వీళ్ళిద్దరు అయితే అలా అయిపోతారు అనమాట. ఇంకా యానా వచ్చి ఇలా మీ అమ్మ ఆఫీస్లో రచ్చ చేస్తుందంటే రానగానే ఇంకా హీరోయిన్ అలా అమ్మ అయితే అంటుంది, అసలు నేను ఎందుకు కన్నా అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఎక్కడుందో బయటికి రావే తల్లి, బయటికి రా నువ్వు అనగానే హీరోయిన్ అక్కడికి వస్తుంది. సో అక్కడ న్యూసెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ. ఇంకేమంటుంది, నీ వల్లేనే మీ నాన్న ఇలా అయిపోయాడు, అయినా నీకు సిగ్గు లేదు ఏం లేదు అనగానే అక్కడ కొలీగ్స్ అందరూ హీరోయిన్ని అలా చూస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ అమ్మ అయితే అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు ఒకవేళ నేనే కూతుర్నైతే మా అమ్మని ఇలా చెయ్యను, అసలు ఇలా అనను కూడా అనను అని చెప్పి అందరూ అంటూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు లెగుస్తావా లగవా లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పేసానంటే హీరోయిన్ ఏమో అసలు అమ్మైనా తన అమ్మలా కూడా నువ్వు చూడట్లేదండి, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ బిజినెస్లోకి నువ్వు రామాకు అనగానే ఇంకా తిని చెయ్యొద్దాం కానీ హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో ఏమో అక్కడికి వస్తాడు. హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకుని అసలు ఎవరు ఇలా చేశారు అనగానే పాప యానా ఎప్పుడు చెయ్యెత్తినా సరే ఎప్పుడు ఏమన్నా సరే యానాని ఇక హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా ఈమె కూడా నా పని అయిపోయిందిలే నీ సంగతి హాస్పిటల్లో చూస్తానని చెప్పేసి ఆమె అయితే హాస్పిటల్కి వస్తుంది. ఇంకా హీరోయిన్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఇంకా హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హీరో ఏమో ఎత్తుక్కుంటాడు. సో హీరోయిన్ ఏమో ఒక అమ్మాయికి తలుగుతుంది. వెళ్ళి చూస్తే తను ఎవరు అంటే హీరోయిన్ వాళ్ళ చెల్లి టామ్ బాయ్ కదా, నాకు కూడా టామ్ బాయ్గా ఉండాలంటే చాలా ఇష్టం తెలుసా. సరే కథలోకి వెళ్ళిపోతే ఇంకా హీరోయిన్ అమ్మ వాళ్ళ చెల్లి అడుగుతుంది, ఏంటి నువ్వు ఇంకా హాస్పిటల్లో ఉన్నావంటే అంటే ఏం లేదు కొంచెం హెల్త్ బాగాలేదు అని అంటుంది. సో హీరోయిన్ ఏమో హీరో కాల్ చేసి నేను మా చెల్లి దగ్గర ఉన్నాను అని అంటుంది. హీరో అంటాడు ఏంటి తినని చెల్ల ఇంత అందంగా ఉంది అని అంటే చెల్లి తిన టామ్ బాయ్ అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో కూడా సరే అని అంటాడు. సరే కానీ నువ్వెవరని అడిగితే హీరో ఏమో నేను తిన బాయ్ ఫ్రెండ్ని, అది కాదు నేను హస్బెండ్ని అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వీళ్ళైతే మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా మనకు నైట్ అయితే చూపిస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరు అయితే కిస్ చేసుకుని ఇంకా ఇంటిమేట్ అవుతాం అనుకుంటారు. కానీ హీరో ఆపేసి ఇంకా పడుకో టైర్డ్ గా ఉన్నావు కదా అని అంటాడు. సో ఈ హీరోయిన్ ఇప్పుడు దాకా చనిపోదాం అని అనుకుంటుంది కదా, ఇప్పుడు బతకాలి అని అనుకుంటుంది. సో డాక్టర్ని అయితే అడుగుంటుంది అనమాట, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా నేను బతకడానికి అని. నిన్ను కాపాడేది ఒకే ఒకళ్ళు, అదే మిస్టర్ లు కాపాడుతాడు నిన్ను కన్ఫర్మ్ గా అని చెప్పేసి అనగానే సో హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటుంది. నైట్ డ్రెస్ తోని హీరోయిన్ కిందకు వెళ్ళంగానే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉంటాడు. సో హీరో ఏమో హీరోయిన్కి కోట్ని అయితే కప్పంగానే ఇంకా హీరోయిన్ ఏమో సరే నువ్వు ఇంకా నేను పైకి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో వాళ్ళ చెల్లితో షాపింగ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ చెల్లితో ఉంటుంది నువ్వు అమ్మాయి బట్టలు వేర్ చేయని చెప్పేసి. హీరోయిన్ ఏమో ఒక క్లాత్స్ని అయితే తీస్తుంది. సో అదే రెండు కూడా కావాలి అని అంటే రెండేమో అంటుందన్నమాట, నేను హీరో వాళ్ళ ఫియాన్సీని కాబట్టి ఏది చెప్పినా సరే నాకు కావాలనగానే అప్పుడు వాళ్ళ చెల్లి ఉంటుంది, ఏదేంటి హీరోయిన్ వాళ్ళ ఫియాన్సీ అంటుంది, నువ్వు తన వైఫ్ కదా అని అంటే నీకు తెలియదురా తర్వాత చెప్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. రెండు బాగా డిస్టర్బ్ చేస్తుంటే అక్కడున్న మేనేజర్కి హీరో కాల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండుని బయటికి గెంటేయండి అని చెప్పేసి అంటారు. ఇంకా తనైతే బయటికి అయితే గెంటేస్తారు. హీరో ఏమో హీరోయిన్ దగ్గర ఉంటాడు. హీరోయిన్ ఒక చైన్ అయితే హీరోకి తీసుకొచ్చి ఇస్తుంది. ఇది నువ్వు పెట్టుకో అని కూడా అంటుంది. హీరో కూడా సరే అని అంటాడు. హీరోయిన్ కి ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. హీరో ఏమో చైన్ పట్టుకుని ఫొటోస్ తీసి అట్లయితే ఆన్లైన్ లో అయితే పెడతాడు. ఇదంతా రెన్ చూసి షాక్ అయితే అవుతుంది. ఇంకా రెన్ ఏమో వాళ్ళ తాతయ్యలకు ఫోన్ చేసి మీ మనోడు ఇలా చేస్తున్నాడు చూడండి అని చెప్పేసి అంటుంది. ఇంకా వీరిద్దరు అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి హీరో వల్ల చిన్న బ్రదర్ అయితే వస్తాడనమాట. అంటే బ్రదర్ నేను రావచ్చా, మీరు బిజీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా అంటే ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇలా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సో హీరో ఏమో ఆగరా వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. వీళ్ళైతే ఒక షోకి అయితే వెళ్ళుంటారు. ఇంకా అక్కడ అంటే కొన్ని జ్యువెలరీస్ ఉంటాయి కదా, వాటిని కొనుక్కుంటానికి అనమాట. అక్కడే రెండు అడిగే హీరో వాళ్ళ బ్రదర్ వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఈ హీరో వాళ్ళ బ్రదర్ అంటాడు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. హీరోయిన్ ఏమో నడుచుకుంటూ వస్తారా. సో హీరో వాళ్ళ బ్రదర్ అయితే చాలా షాక్ అయిపోతాడు హీరోయిన్ అందరిని చూసి. ఇంకా వీళ్ళందరూ అయితే వీళ్ళందరూ
ఆ మనీ అయితే ఒక్కొక్కరు ఎక్స్ట్రా పెట్టేస్తూ ఉంటారు. హీరోకి అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే హీరో బిలియన్స్లో పెడుతూ ఉంటాడు మనీ. ఇంకా అక్కడికి ముదరస్ట్ది ఉంటుంది కదా, ఎవరు హీరోయిన్ వాళ్ళ అమ్మ. ఎవరైనా అమ్మల్ని ఇలా అనకూడదు, కానీ నేను ఎందుకు ఇలా అంటున్నానంటే పాప హీరోయిన్ అంత ఇదిగా బతుకుతుంటే అక్కడికి వచ్చి మరీ డిస్టర్బ్ చేస్తుంది. అమ్మ అక్కడికి వచ్చి చూడండి అందరూ చూడండి, వాళ్ళ నాన్నకి ఎలాంటి పరిస్థితి తెచ్చిందో, అసలు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి వీళ్ళ అమ్మ అంటుండే. హీరోయిన్కి కోపం వచ్చి, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నాకు అమ్మవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎదవని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళావు అనగానే, ఏంటి తండ్రిని పట్టుకుని ఎదవ అంటుంది అని వీళ్ళందరూ అంటే, అప్పుడు హీరోయిన్, అయినా నాతో మిస్బిహేవ్ చేశాడు, అది నీకు తెలీదా ఏంటి, ఈడు ఎలా అంటాడో నాకు తెలీదా అని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అవును హీరోయిన్ అసలు వాళ్ళ నాన్నకి దూరంగానే ఉంటుంది అని అంటుంది. సో అక్కడికి హీరోయిన్ వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వచ్చి హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా, అలాగే అక్కడికి చెల్లి కూడా వస్తుంది. తనేమంటుందంటే, అమ్మ నాన్న ఎలాగ చేస్తున్నాడు, ఎందుకంటే నేను ఎందుకని అబ్బాయిలా ఉన్నానో తెలుసా, నాన్న బిహేవియర్ బట్టి నేను అబ్బాయిలా ఉన్నాను అని చెప్పేసి ఇంకా చెప్పగానే తనైతే పోలీసులు అయితే తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మను కూడా బయట పెట్టేస్తారు. ఇంకా హీరో ఏమో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. సో హీరోయిన్ ఏమో ఏం మాట్లాడదు అనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హీరోయిన్ ఏమో అనుకుంటుంది ఇంకా ఎలాగైనా సరే హీరో కూడా దూరం అయిపోవాలి, ఎందుకంటే ఇది లాస్ట్ వన్, నేను చనిపోతానేమో ఇంకా నాకు తెలియదు కాబట్టి హీరో కూడా నేను హోప్స్ అనేది ఇవ్వను అని చెప్పేసి హీరోయిన్ ఏమో తన ఇంటి పేపర్స్ అవన్నీ హీరో వల్ల అక్కడ ఉన్న పనిచేసి అమ్మాయికి అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనకైతే మొత్తం జరిగిందంతా చెప్తుంది అనమాట. ఇంకా ఆయన ఏమో షాక్ అయిపోతుంది, ఏంటి నువ్వు హీరోని పెళ్లి చేసుకున్నావా అని. హీరోయిన్ ఏమో ఇంకా జాబ్ను వదిలేద్దామని చెప్పేసి అక్కడికైతే వస్తుంది అనమాట. సో హీరోయిన్ ఏమో ఆఫీస్ రూమ్లో నుంచి అనుకుంటుంది, ఇంకా నీకు నాకు ఏం రిలేషన్షిప్ లేదు, మొత్తం అయిపోయిందని చెప్పేసి ప్రాక్టీస్ అవుతుంది అనమాట హీరోకి చెప్పడానికి. హీరో అక్కడికి వచ్చి కానీ హీరోయిన్ అంటుంది, ఇంకా మన ఇద్దరికి ఏం సంబంధం లేదు, నువ్వు ఇంకా కొంచెం పెద్దవాళ్ళగా బిహేవ్ చెయ్యి, నువ్వు నీ మ్యాటర్స్ కూడా చాలా బాగా పర్టికులర్గా చూసుకో, మంచిగా ఉండు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. లేదు నన్ను వదిలి వెళ్ళమాకు అని చెప్పేసి హీరో అంటాడు. అలాగే ఇంకా హీరో ఏమో డాక్టర్కి కాల్ చేస్తాడనమాట రమ్మని. ఇంకా డాక్టర్ అయితే అక్కడికి వస్తాడు, ఎవరో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు, ఎందుకంటే హీరోయిన్కి బ్లడ్ వస్తుంది కదా, దానివల్ల అనమాట హీరో పిలుచుంటాడు. నా పేరు మిస్టర్ లూ అని చెప్పేసి వాడైతే అంటాడా. సో హీరోయిన్కి ఏమో గుర్తొస్తుంది, డాక్టర్ చెప్పుంటాడు కదా మిస్టర్ లూ, నేను నిన్ను క్యూర్ చేయగలరు అని చెప్పేసి. హీరోయిన్ అంటుంది, మీరేనా మిస్టర్ లూ, మీతో కొంచెం మాట్లాడవచ్చా అని అంటుంది. ఇంకా హీరోయిన్ అమ్మ ఒంటరిగా అడుగుతుంది అనమాట, ఇలా నాకు సీరియస్గా క్యాన్సర్ అనేది వచ్చింది, సో దాన్ని క్యూర్ చేయగలరా అంటే అప్పుడు లూ, ఓహో లాస్ట్ మంత్ అంటే ఇదే లాస్ట్ కదా, సో ఓకే చేసేద్దాం, నువ్వైతే బతుకుతావులే అని చెప్పేసి నువ్వైతే అంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా హీరో దగ్గరికి అయితే వెళ్తాడు. హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇంకా నేను నీతోనే ఉంటాను, నేను వదిలిపెట్టను అనగానే ఇంకా అందరికీ తెలిసిపోతుంది హీరోయిన్ ఏమో రిలేషన్షిప్లో ఉన్నారు అని. హీరో అయితే అందరికీ చెప్పేస్తాడు, తిన నా వైఫ్ అని చెప్పి. ఇంకా మనకి 1 month తర్వాత చూపిస్తారు, మన హీరోయిన్ పూర్తిగా క్యూర్ అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఏమో ఏంటి మా అని చెప్పేసి ఇంకా రొమాన్స్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఏం లేదు అని అంటుంది. హీరోయిన్ కి హీరో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఉంటాడు కదా, టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ కాదనమాట, అవి క్యాన్సర్ కి పూర్తిగా హీల్ అయ్యాయి. హీరోయిన్ అమ్మ పరిగెత్తుకుంటే హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. సో హీరో ఏమంటాడంటే, నాకు తెలియదు అనుకున్నావా ఏంటి నీకు క్యాన్సర్ ఉన్నట్టు, అందుకే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కేర్ చేస్తానికి ఇదంతా చేశాను, ఒకవేళ నాకు తెలుసు అని నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ పారిపోతావు అని చెప్పి భయం వేసింది అనగానే ఇంకా హీరోయిన్ కూడా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. సో మనకి ఇంకా 2 years తర్వాత చూపిస్తారు, హీరో దగ్గర అయితే 2 పిల్లలు ఉండుంటారు. హీరోకి వాళ్ళ గ్రాండ్ ఫా ఫోన్ చేసి నా ముని మనవరాల్ని తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈ పిల్లలు ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇక్కడతో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. గాయస్ నాకు ఈ మూవీ బట్టి ఏం అర్థమైంది అని అంటే, మన హీరోయిన్ కి అస్సలు హోప్స్ లేవు, అలాగే తన డిప్రెషన్ వల్ల తనకి క్యాన్సర్ అనేది వచ్చేసింది, తనకి తన లైఫ్ మీద హోప్స్ లేవు, కానీ తను ఒక్కసారిగా తన బతకాలి అని చెప్పేసి అనుకుంది కదా, సో తన నమ్మకమే తనని బతికిచ్చింది. నేను కూడా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు మీ లైఫ్లో అసలు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఒక్క గోల్ అనేది పెట్టుకుంటే ఆ గోల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రీచ్ అవ్వండి. నేను చేయలేను, నేను అవ్వలేను అని అనుకుంటే అసలు ఎప్పటికీ అవ్వలేను, అర్థమవుతుందా? మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే అది కన్ఫర్మ్గా సాధిస్తారు. అమ్మో నేనండి ఇంత మోటివేషనల్ స్పీకర్గా అయిపోయానని కాదు, మీరు నా ఫ్యామిలీ అనుకుని నేను చెప్తాను. అనుకునేండి మీరు నా ఫ్యామిలీయే కదా. అయ్యో అసలు నిజంగా నాకైతే నెత్తి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చెప్తుంటే.
సారీ, దీంట్లో ఏమైనా కొన్ని తప్పులు ఉంటే ఈ స్టోరీలో. ఇంకా ఇలాంటి డ్రామాస్తో ఇంకా వచ్చేస్తూ ఉంటాను మీ ముందుకి. కానీ మీరు ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్స్ కూడా చేయాలి.